మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రెడీగా ఉంది, త్వరగా రండి. నా ఎన్సీసీ బ్యాగే అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అవును, సరుకు ఇంతేనా? అవునరా. సరే వెళ్ళి ఇంకో క్వార్టర్ తీసుకురా. చాలరా, నైట్ అంతా ట్రావెల్ చేయాలి కదా. చాలు, వెళ్ళి తీసుకురా. గొప్ప దొరికారు. ఏమండి, మ్యాచ్ బాక్స్ అదిగో అక్కడ ఉంది. 1.5 లీటర్ కోక్ ఇవ్వండి. ఏ నిమ్మి, నా బ్యాగ్ మిస్ చేస్తున్నావు. నా బ్యాగ్. టికెట్స్ తీసుకోవే. అయ్యో త్వరగా. ఏ కోక్ 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 ముందు బస్ ఎక్కి తర్వాత చూసుకుందాం. ఫ్రెండ్స్ ఏదైనా చూడు. ఓకే సార్, త్వరగా ఇవ్వండి సార్. ఏంటి ఆఖరికి నాకే సీట్ లేకుండా పోయింది? ఎవరి బ్యాగ్ ఇది? ఏమో తెలీదే. ఆ సీట్ ఎవరో బ్లాక్ చేసుకున్నారే. పర్వాలేదే, రారా కూర్చో. ఏయ్, ఎవరో సీట్ రిజర్వ్ చేసుకున్నారు, అందులో ఎందుకే కూర్చోవడం? ఏయ్, ఎవరు ముందు వస్తే వాళ్ళదే సీటు, తర్వాత వాళ్ళు నుంచోవలసిందే. ముందు కోకివే. ఆల్రెడీ ఓపెన్ అయింది. ఏంటి కోక్ ఇంత చేదుగా ఉంది? ఏయ్, బస్ స్టాండ్ లోనే కొన్నాను, టేస్ట్ బానే ఉంటుంది. త్వరగా తాగివ్వవే. బానే ఉంది ఇది కూడా. ఏమా, ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? రాయ్ రాయ్. ఎవరైనా నువ్వు రన్నింగ్ లెక్తావు? సారీ సార్, నేను ఆల్రెడీ టికెట్ కొని సీట్ కూడా బ్లాక్ చేశాను. ఒక్క నిమిషం, బ్యాగేజ్ తీసి సీట్లో కూర్చుంటాను. సరే సరే, తొందరగా పోయి కూర్చో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీట్. పేరు రాసిందా? ఏంటి ఎగతాళా? అవును, ఎగతాళే. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? నీతో నాకేంటి మాటలు? హలో కండక్టర్. హలో ఏంటయ్యా? సార్, ఆ సీట్ నెంబర్ 5 నాది సార్. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని లేవనంటుంది. వచ్చి లేమని చెప్పండి సార్. చూడు తమ్ముడు, నేను కండక్టర్ అయ్యాక ఇవాళ్లే ఫస్ట్ టైం ఇంత అందమైన పర్సనాలిటీ గల ఫిగర్స్ ఈ బస్సులో ఎక్కడం. అది నీకు కన్నెరగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా. ఆ సీట్ ఏంటి, డ్రైవర్ సీటే ఖాళీ చేసేస్తాను నీకు. సార్, ఇప్పుడు ఆ అమ్మాయిని బండిలో నుంచి దించేసావనుకో, బండి మొత్తం ఖాళీ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా ప్లీజ్. ఆడపిల్ల కనిపిస్తే చాలు. నాతో గొడవ పెట్టుకుంటావా? ఇప్పుడు చెప్తాను ఈ పని. ఏయ్ నిమ్మి, ఏయ్ అందరు లేవండి. అయ్యో, అది నిమ్మి చేపలా ఉంది. ఏయ్ నిమ్మి, మీ పని అయిపోయింది పో. ఏంటి ఎగతాళా? టాబ్లెట్ ఇవ్వు. 25 రౌండ్స్. వాడు మటుకు నా చేతికి చిక్కాడు. వాడినందుకు తిడతావు? నువ్వే కోకనుకుని ఇంకేదో తగిస్తే గొడవ చేసావు. ఏ మాకు తెలియకుండా ఎలా మిక్స్ చేసావే? అవును, ఎన్నాళ్ళ నుంచి అలవాటు? ఏ నోరు మీయండి, అంతా ఇది చేసిన పని. నిమ్మి నిమ్మి అటు చూడు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? నిమ్మి, నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నా ఉంది. ఏ అబ్బాయి ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుందని అడుగుతున్నాడే. ఇప్పుడు తిన్నగా వెళ్ళి రాత్రి ఇచ్చేసిన గొడవంతా చెప్పేస్తాడు. ఓకే, వాడు ఏం చేస్తాడో చూద్దాం. కమ్. ఏయ్, ఇలాగే వస్తావా? అసహ్యంగా ఉంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. నువ్వు మందు కొట్టిన సంగతి చెప్పేస్తున్నాడే.
నోటీస్ బోర్డులో పెట్టమను. అలాగే మేడం. నిమ్మి తప్పకుండా నీకు టీసీఏ. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు మెనీ థ్యాంక్స్ మేడం. వస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఏంటి అలా ఫీల్ అయిపోతున్నావు? సరిగ్గా తెలుసుకోకుండా తొందరపడ్డాను. ఏమండి, ఆగండి. సారీ సారీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకండి? నిన్న బస్సులో చేసిన అల్లరికి. ఇట్స్ ఆల్ రైట్. అవును, ఎన్ని రౌండ్లు? ఏంటి పనిష్మెంట్ అండి? 25 రౌండ్లా 50 రౌండ్లా? 25 రౌండ్స్. వెరీ బ్యాడ్. అవును, మీకెలా తెలుసు? తెలుసు. అది అప్పుడే మీకు తెలిసిపోయిందా? అంతలోనే కాలేజ్ అంతా తెలిసిపోయింది అనమాట. అసహ్యంగా ఉంటుంది. ఎవరు చెప్పారు? హే హే, కూల్ కూల్. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నాను. క్యాప్ పోగొట్టుకుంటే ఏం పనిష్మెంటో నాకు బాగా తెలుసులేండి. అంటే మీరు తెలిసే చేశారన్నమాట. Yes. రాత్రి మీరు చేసిన దానికి ఇప్పుడు నేను చేసిన దానికి అకౌంట్ టాలీ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. బై ది వే, ఐఎమ్ నిర్మల. అందరూ నిమ్మి అంటారు. నేను మీ గురించి నాకు తెలుసుకున్నాను. ఇట్స్ రియల్లీ నైస్ టు మీట్ యూ. దిగులు పడకండి, ఇక్కడ నేనే చైర్పర్సన్. హ్యాపీగా మీరు అనుకున్నట్లు ఎంసీఏ చదవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ విత్ యూ. క్లాస్ కి టైం అయింది, వస్తాను. Sure. బాయ్. బాయ్. సారీ సార్, మా కాలేజ్ ఆర్థడాక్స్ కాలేజ్. మేల్ స్టూడెంట్స్ ఎవరిని అలౌ చేయం. ఇట్స్ నాట్ పాసిబుల్. నో. నమస్తే మేడం. నేను చెప్పానుగా, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, యూఆర్ ఆన్ టైం కార్తీక్. మీకు ఈ లెవెల్ రెస్పాన్స్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ మేడం. మీకు విషయం తెలుసా మిస్టర్ కార్తీక్? మా కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్ కి ఫండ్ రైజ్ చేయాలని స్టూడెంట్స్ తో అన్నాను. ఒక్కళ్ళు ఏమీ చేయలేదు, కానీ సర్ప్రైజింగ్లీ మీకు మాత్రం చాలా ఇచ్చారు. మల్లయ్య, మన చైర్పర్సన్ నిర్మల ఉన్నారు కదా, ఉన్నారు మేడం. ఆవిడని పిలుచుకురా. అలాగే మేడం. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ మేడం. మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు? తిరుపతిలో మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హీస్ మిస్టర్ కార్తీక్. నమస్కారం అండి. షీఈస్ నిర్మల. కాలేజీలో మంచి డిసిప్లిన్ ఉన్న అమ్మాయి. చాలా అణకువ ఉన్న పిల్ల. అందుకే చైర్పర్సన్ చేశాను. అవునా? ప్రిన్సిపాల్ అయ్యుండి నేను డొనేషన్ ఇస్తే బాగుండదు. సో యాజ్ ఎ చైర్పర్సన్ నిర్మల, నువ్వే ఇచ్చి. ఓకే మేడం. మేడం మీరు రండి ప్లీజ్. నేనెందుకమ్మా? రండి మేడం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. మేడం స్మైల్ ప్లీజ్. ఓకే, Thank you. విష్ యు ఆల్ ది సక్సెస్ మిస్టర్ కార్తీక్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. అయ్యో మేడం, ఇంత డబ్బు ఎందుకండి? నా చదువుకు కావాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువే ఉంది. సో ఇంత డబ్బు నాకు వద్దండి. మిస్టర్ కార్తీక్, ఈ డబ్బు స్టూడెంట్స్ మీకోసం ఇచ్చారు. ఈ డబ్బుతో నేను ఏమైనా చేసుకోవచ్చా మేడం? అది మీ ఇష్టం. ఓకే, నేను అల్లు అంతే. ఇది నా చదువుకు కావాల్సిన డబ్బు, ఇది నేను ఉంచుకుంటాను. ఇది మీ కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్కి నేను ఇచ్చే డొనేషన్గా ఉంచుకోండి. సూపర్. దయించి తీసుకోండి మేడం, ఇది ప్లీజ్ తీసుకోమనండి. మేడం ఇది చూడండి మేడం. స్మైల్. థ్యాంక్ యూ. మీరు భలే తెలివైన వారండి. మా కాలేజీలోనే డొనేషన్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ మాకే డొనేషన్ ఇచ్చారు. సరే, థ్యాంక్స్ ప్రిన్సిపల్ కి మాత్రమేనా, నాట్ ఫర్ అజా? అయ్యో ఎందుకు లేదండి, మొదటి థ్యాంక్స్ మీకే. విడివిడిగా చెప్పలేను, టైప్ చేసిస్తాను. రేపు నోటీస్ బోర్డులో పెట్టేయండి. నా కుట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, నాకు ట్రీట్ కావాలి. ట్రీటే కదండి, ఇస్తే పోయా. ష్యూర్? అరే ఆ మాత్రం నమ్మకపోతే ఎలాగండి? ఏది అడిగినా ఇచ్చేస్తారా? కన్ఫర్మ్డ్ గా. తర్వాత లేదని చెప్పకూడదు. ఏమండి, ట్రీట్ కింద బిల్డప్ ఎందుకండి? మీరు అడగండి. అడిగేస్తాను. సరే అడగండి ప్లీజ్. నిజంగా అడిగేస్తాను. అరే అడగమంటుంటే? పెద్దగా అడగనులేండి, నన్ను కొంచెం లవ్ చేస్తే చాలు. ఏమండి, జోక్ చేయకండి. హలో, 1 మినిట్. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఏమండి, నన్ను చూసి మీరు ఇంకా 2 రోజులు కూడా కాలేదు, అంతలోనే లవ్ చేయమంటున్నారు? మరి దీన్ని జోక్ అనకుండా ఇంకేమంటారండి? లవ్ అనేది ఫస్ట్ సైట్ లోనే వస్తుంది కార్తీక్. దానికి 2 రోజులు, 2 వారాలు, 2 నెలలు అంటూ టైం అంతా ఉండదు. రియల్లీ ఐ లవ్ యూ కార్తీక్. ఓకే అండి, కానీ మీకున్నది ఒక కాఫ్ లవ్. మీరు మీట్ అయిన వాళ్ళల్లో నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటాను కనుక ఇది అఫెక్షన్ కూడా అయ్యుండొచ్చుగా. అయ్యో, మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదు. నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఒక అమ్మాయి తానుగా వచ్చి లవ్ చేస్తున్నానంటే చెడ్డదని నెట్టేకండి కార్తీక్, ప్లీజ్. చచ్చా, నేను అలా అనుకోవట్లేదండి. మీకు నేను నచ్చలేదు అంతేగా? ఇలా చూడండి, సమస్య అది కాదు. ఈ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన డొనేషన్తో చదువుకునేవాడిని నేనున్న సిచ్యువేషన్ లో మిమ్మల్నే కాదు ఏ ఆడపిల్లని ప్రేమించలేను. నాకంటూ చాలా బాధ్యతలు ఉన్నాయి. సో లవ్కి ఛాన్సే లేదు. లవ్ చేసే మానసిక స్థితి నాకు లేదు. కార్తీక్, మీరు నాకు సెల్ఫిష్ లా కనిపిస్తున్నారు. మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవటం లేదు. నేను అర్థం చేసుకున్నాను, అందుకే అంటున్నాను. మీకు నా మీద ఏర్పడింది లవ్ కాదు, అఫెక్షన్. నాది సిన్సియర్ లవ్ అని మీకు ఎలా తెలియ చెప్పండి కార్తీక్? వెరీ సింపుల్. నా చదువు పూర్తి కావడానికి ఎలాగో 2 ఏళ్ళు పడుతుంది.
ఆ తర్వాత ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అప్పటికి మీకు నా మీద ప్రేమ ఉంటే చెప్పండి, ఆలోచిస్తాను. చెప్పింది విన్నారుగా, అప్పుడు కూడా ప్రేమిస్తానడం లేదు, ఆలోచిస్తానని అంటున్నాను. అంతవరకు మనం మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఓకే, మీరు చేసిన సహాయానికి మెనీ మెనీ థ్యాంక్స్. బాయ్. Hi guys, I'm Jackson, Cycle Jackson. All first year, sir. Yes, sir. Hey, sit down. నువ్వు మాత్రం ఎందుకు నించున్నావు? సార్ మీరు సీనియర్ కదా మర్యాద మనసులో ఉంటే చాలరా. కూర్చో. తెలివిగా మాట్లాడే వాళ్ళని, ధైర్యంగా మాట్లాడే వాళ్ళని, క్లియర్ గా మాట్లాడే వాళ్ళని వీఐపీలు చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్ బికాస్ నేను మీలాగే ఫస్ట్ ఇయర్. నో డిస్కషన్. ఎడార్లా డ్రైగా ఉండి క్లాస్ రూమ్ లో ఎందుకు కూర్చోవడం? ఫ్రెష్ గా బయటకు వెళ్ళి ఆడపిల్లకి లైన్ వేస్తూ కూర్చోవచ్చు కదా. ఫస్ట్ ఇయర్ లో ఫిగర్ కి లైన్ వేయడం మొదలెడితేనే ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఆ ఫిగర్ ఫైనలైజ్ అవుతుంది. ఓకే, వెయిట్. నాకంటే తక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు? ఒక విషయంలో నేను చాలా క్లియర్ గా ఉంటాను, ఎన్నడూ నా ఇమేజ్ కి డ్యామేజ్ కలగనే ఉంటుంది. కమ్ ఆన్, ఐఎమ్ జాక్సన్, సైకిల్ జాక్సన్. నా పేరు నీకు చెప్పేశాను, కానీ నీ పేరు నాకు చెప్పలేదే. నా పేరా? జాక్సన్ సిస్టర్. ఈజ్ ఇట్? యా. టైం వేస్ట్ చేయకుండా ఇంకో ఫిగర్ ట్రై చేద్దాం. రేయ్, ఆ బ్యానర్ కొంచెం పైకి కట్టు. రేయ్, ఆ బ్యానర్ సరిగ్గా కట్టరా, అందరికి బాగా కనబడేటట్టు. రే బావా, యూనివర్సిటీ ఓపెనింగ్ దగ్గర నుంచి ఇంతవరకు యూనియన్ ఎలక్షన్స్ జరగలేదు, జూనియర్స్ ఎవరు రాలేదు. ఈ రోజైనా వస్తారంటావా? అటు చూడరా బావా, మనం ఇక్కడ ఉన్నామని కూడా చూడకుండా వాళ్ళంతా దర్జాగా వస్తున్నారు చూడు. రే ఒక్కడిని కూడా వదలకుండా పట్టు. స్టాప్. ఏంది బాబు, అందరు నింపాదిగా కట్టుకొని వస్తున్నారు. సీనియర్స్ ని మీట్ అయ్యి విష్ చేసి వెళ్దామని. వీళ్ళ దగ్గర కూడా విషయం ఉంది రోయ్. రేయ్, ఈ పేరేంట్రా? కార్తిక్. మరి నువ్వు? వెంకట్. నేను శ్రీధర్. నమస్కారం. సీనియర్ని. హలో. మన క్యాంపస్ లో ర్యాగింగ్ లేదు, ఎవరిని చేయనివ్వం కూడా, కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఓకే, బట్ యూనివర్సిటీ ఓపెన్ చేసి చాలా బోర్ కొడుతుంది. సో మీరంతా కలిసి బ్రహ్మాండమైన పాట ఒకటి పాడాలి. పాడతారు? ఓకే బావా, వీడిని చూస్తుంటే చదువుకునే బుద్ధిమంతుల్లో ఉన్నాడు. భక్తి పాటలు ఏమైనా పాడి భయపెడతాడేమో. వీడు చూడు, వీడు కరెక్ట్ గా ఉంటాడు. పాడమంటే పడ్డీలు కూడా కొడతాడేమో. నాకు వీడిని చూస్తే అలా అనిపించట్లేదు, వీడు పాడగలడు. కమన్ స్టార్ట్. చూద్దాం. హలో ఫ్రెండ్స్. హాయ్. కంగ్రాట్స్ రా. థాంక్స్. రాబాయ్, డిగ్రీ చేతికి రాగానే తాస్తది పెళ్లి కానిచ్చేసావు. కొత్త పెళ్లి కొడుకు చొక్కా నలకుండా వచ్చావేంట్రా? అవును, మీ అత్తారు సార్ ఏమి ఇచ్చారా? ఏమిచ్చుంటారా? కళ్ళకి కాటుక, మొహానికి పౌడరు, చేతులకు గోరింటాకు, అంతే కదరా అబ్బాయి? అవన్నీ వేసి పంపించుంటే సంతోషపడవనరా, తీరా చూస్తే తలకి డై వేసి పంపించారా. డై వేసి పంపించినా పర్లేదురా. వద్దురా, పాత కథలు వద్దు. సరే గానీ 8:30 అయింది, శ్వేతనే కొత్త అమ్మాయి వస్తుంది, రా అప్లికేషన్ పెడతా. ఇంత ఆశపడితే ఎక్కడికి వెళ్తున్నారా? 8:45 ఈ క్వశ్చన్ ఏంట్రా? అంతా శ్వేతం చుట్టానికే. అంత అందంగా ఉంటుందా? ఎవరికి తెలుసు, అంత బిల్డప్. సరే పదా. ఏ డ్రావయ్య, ఏంటి ఇచ్చావయ్య బోడే? వేడి లేదు, చక్కెర లేదు, డికాషన్ లేదు, నీ మొహంలో ఉంది ఆవుదం తాగినట్టు. తమ్ముడు, నీకు ఇంకా టీ ఇవ్వలేదే. ఇదా శామ్యుల్ తాగేసిన ఇంగిల్ గ్లాస్. కడగడం కోసం వేడి నీళ్లు పోసాను, దాన్ని టీ అనుకో నువ్వు తాగేసావు. టీకి నీళ్ళకి తేడా తెలియదు వెధవ. వీడు చదివేందుకు ఒక కాలేజీ, వీడికో యూనివర్సిటీ. ఏడిసినట్టుంది, వీడికి బాగుపడినట్టే. కార్తీక్ బాబు, ఈ కాలేజీలో నీ ఫ్రెండ్స్ 4 మాత్రమే టైంకి భోంచేస్తున్నారు. మిగిలిన కుర్రాళ్ళంతా శ్వేతన్ అమ్మాయిని చూస్తూ సొల్లు గారుస్తూ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. రే ఏంట్రా, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించట. అలాగే శ్వేత కోసం యూనివర్సిటీ క్యాంపస్ అంతా గగ్గోలు ఎత్తిపోతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని దోశ లాగిస్తున్నావా? బయలుదేరరా. నేను రాను, మీరు వెళ్ళండి రా. ఏమైంది? రే, ఈ యూనివర్సిటీలో ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుల్లోనూ ఆటల్లోనూ సమర్థమైన వాళ్ళు కూడా ఉన్నారు. నా తాహతకి ఈ యూనివర్సిటీలో నేను ఎవరి తాహతకి సరితూగను. వాళ్ళెవరికి దక్కని శ్వేత నాకెలా దక్కుతుంది అనుకుంటున్నారు? వదిలేరా. రేయ్, జీవితం మీద నమ్మకం ఉండాలరా. ఏమి వాళ్ళ నమ్మకం సీరియస్ ఉన్నా? ఈ దేవం గాని చూడు, వీడు జూలాజికల్ నేమ్ సింఫోన్సియా ఇండికానా. వీడు కూడా లైన్ వేయడానికి ట్రై చేస్తున్నాడు రా. వీడి ప్రయత్నాన్ని మనం అభినందించాలా వద్దా? అందుకే అంటున్నాను, వీడే ట్రై చేస్తున్నప్పుడు నువ్వెందుకు ట్రై చేయకూడదు? బాబు, నువ్వే ఒక వేస్ట్ క్యాండిడేట్వి, ఎందుకు అనవసరంగా ఇతను జరగొడతావు? పోపో, వెళ్ళి చదువుకో. పెద్ద చెప్పడానికి వచ్చేసాడు. ఎక్కువగా పొట్టతో పడి. రేయ్, 8:40 అయింది, త్వరగా బయలుదేరరా. బావా, వీడితో మాట్లాడడం వేస్ట్, టైం అవుతుంది కదా. రేయ్, ఎస్ఆర్ నగర్ లో నివసించే శ్వేత చూడగానే పరిచయం చేసుకుని స్నేహం చేయాలనిపించే హోమ్లీగా ఉండే ఈమె ఈ వారం మాత్రమే కాదు, రాబోయే అన్ని వారాల్లోనూ మన మనసుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని టాప్ 10 బృందం నిర్ణయించింది.
ఈ లిఫ్ట్ ఉన్నది 8 మందికే, 10 మంది ఎక్కారాగా. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా అంటారు. ఎవరైనా ఇద్దరు బయటికి రండి, చెప్పేది మీకే, రండి. అరే సారీ బాస్, లిఫ్ట్ మధ్యలో అయిపోయింది. ఎలక్ట్రీషియన్ పిలవడానికి వెళ్తున్నాను, అందుకే. Okay, guys. These are the 3 important steps that you have to remember, and I would like to give some మే కమిన్ details. సార్. Come in. క్లాస్కి వచ్చే టైం ఏంటయ్యా ఇది? సారీ సార్. ఇంత చండాలమైన డ్రెస్సెస్కి వచ్చావంటయ్యా క్లాస్కి? సారీ సార్. ఏంటి సారీ? రోజులో క్లాస్కి లేట్గా రావడం దేనికి? నా ప్రాణాలు తీయడానికా? సారీ సార్. సారీ అంటే మాట మాటికి సారీ చెప్పడం నేర్చుకున్నావు. అందుకే సారీ చెప్పాను కదా. ఏంటి నువ్వు తాగొచ్చావా? లేదు. నో, నువ్వు కన్ఫర్మ్డ్ గా తాగొచ్చావు. లేదు సార్. నాకు తెలుసు, యు ఆర్ డ్రంక్. లేదు సార్. లేదా? లేదు అయితే ఊదు. సార్. ఊదవయ్యా. వద్దు సార్. అరే ఊదమంటుంటే. వద్దు సార్. ఏయ్, ఇప్పుడు ఊతావు లేదా నువ్వు? యు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. జాస్మిన్ స్మెల్, డాంకీ హౌ. ఏంటి 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 వాగుతున్నావు? మా వాళ్ళు చెప్పింది విన్నారుగా. ఛా! రేయ్ ఇదిగో, రేయ్ తీసుకోరా. పట్టుకోరా. సరే బావా, వాళ్ళు రిఫరెన్స్ కొనేసారా, అందుకే విన్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మనమే గెలిచేవాళ్ళం తెలుసా? రేయ్, వాళ్ళు ఇటువైపు రాకపోతే అప్పుడు మన తడాక ఏంటో చూపే. పిక్చర్లో ఏం చేయకు, వాళ్ళు ఏం చేసినా మనకే అసహ్యం. అసలే మన యూనివర్సిటీ అంటే చిన్న చూపు వాళ్ళకి, చాలదన్నట్టు గెలిచారు. ఇప్పుడు ఇంకేం కూడా పెడతారు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మనం సైలెంట్ గా ఉందాం. మనం ఏం చేసినా ఓడిపోయిన ఉక్రోషంతో చేసినట్టు ఉంటుంది. ఓడటం గెలవటం ఆటలో సహజమరా. సో పాజిటివ్ తీసుకుందాం. రేయ్ నువ్వు మా చేతులు కట్టిపడేస్తున్నారా? కొట్టానంటే ముందు హాస్టల్కి వెళ్ళరా. రెచ్చిపోతున్నాడు. రే పోరా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండిరా. బావా చూసావా వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు? అందరూ ప్రశాంతంగా ఉన్నారా? రేయ్ ప్రశాంతంగా ఎలా ఉండగలను? చీర కట్టుకోవాలట, నా వల్ల కాదు. సరే ఇప్పుడు టెన్స్ అవుతున్నారు. ఓకే కమాన్ గాయ్స్, లెట్స్ గో టు హాస్టల్. వెళ్దానండి. దొంగదారిలో గెలిచింది కాకుండా మా యూనివర్సిటీ ఆడపిల్ల మీద చేస్తారా? దమ్ముంటే నా ఉంటే మీద చేయండి రా. రండిరా. రే ఇంకా చూస్తారండి, దిగండి రా. ఎవరైనా నీళ్ళు తీసుకురండి. కొట్టేశారా? మన ఆడపిల్లల మీద ఎందుకు చేసారా అని అడిగి నన్ను కొట్టేశారా? రండ్రా, ఇప్పుడు రండ్రా. కార్తీక్ వచ్చేసారా? కార్తీక్, కార్తీక్.
ఎంఎస్సీ ఏయ్ వీడు అసలు స్కూల్ కదరా. ఏయ్ ఎవరా నువ్వు చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావురా? సారీ బాస్ తప్పైపోయింది. ఏయ్ మాకు లక్ష సమస్యలు ఉంటాయి, మధ్యలో ఎవరిని వచ్చి జోక్యం చేసుకుంటే మక్కెలు ఎరగొట్టేస్తాం, జాగ్రత్త. సారీ సారీ. కలర్ కలర్ వాట్ కలర్ టు యూ టు బావా మార్వాడి కుట్టురా తాకట్టు పెట్టడానికి ఏం లేవు గురు. రండి సార్, రండి సార్. ఎరా బట్టల దుకాణంలో పనిచేస్తున్నా అలా పిలుస్తున్నావు? బోటనీ డిపార్ట్మెంట్ సార్. రేయ్ జువాలజీ డిపార్ట్మెంట్ లో ఉండాల్సి నువ్వు బాటనీ డిపార్ట్మెంట్ తో చేతులు కలిపి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇద్దరం కలిసి పెట్రోల్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీడితో నువ్వు కలిస్తే వచ్చేది పెట్రోల్ కాదు, వాంతులే వస్తాయి. ఇన్సల్ట్ చేయకండి సార్, వెయిట్ చేస్తే మేము ఇద్దరం కలిసి తయారు చేస్తాం. ఏంటి వాంతులు నా? రేయ్ ఆల్రెడీ ఒకడు వనమూలికలతో పెట్రోల్ తయారు చేస్తానని బొక్కలోకి వెళ్ళొచ్చాడు. వద్దురా వద్దు, బిస్కీ బ్రాంతి తయారు చేస్తాను చెప్పు. వై స్పెండ్ టైమ్. ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు, అది కావాలంటే బజార్లో దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకో. ఇది కాలేజీ కార్నివెల్. ఏం వెళ్ళా? కార్నివెల్. అమ్మా సూసన్, అబ్బాయి కాస్త స్పీడ్ గన్, జాగ్రత్తగా లేకుంటే తప్పదు అబార్షన్. జాక్సన్ సైకిల్ 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 జాక్సన్. 3 సార్లు చెప్పావు, వేల వేస్తున్నావేంట్రా? వన్ లెగ్ కిక్ మ్యాన్, వన్ హెడ్ కిక్ మ్యాన్. ఏంట్రా వాగుతున్నావు? తాడిందనే ఒకడు ఉంటే తలదనే ఒకడు ఉంటాడు ఇంగ్లీష్ లో నాను. ఇప్పుడు తాడిని తన్నేవాడెవడో తలం తన్నేవాడెవడో నాకు తెలియదు. రేయ్ నువ్వు ఎక్కువ ఆగుతున్నావు. అవును ఢిల్లీలో జరిగే త్యాగుల మహాసభకు మీ నాన్న వెళ్ళా? ఆ సభలకి మా నాన్నకి ఏంట్రా సంబంధం? ఏంట్రా అలా అనేసావు? నీలాంటి తలమాసిన వెధవుకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చదివించి నిన్ను ఈ యూనివర్సిటీలో చేర్చడానికి తన సర్వస్వం త్యాగం చేసిన ఆ మట్టిలో మాణిక్యం మంగరాజుని త్యాగి అనకుండా ఇంకేమంటారా? ఓ అందుకే మీ నాన్న ఢిల్లీకి వెళ్ళాడా? రేయ్ నేను జాక్సన్. సారీ బేబీ, టైమింగ్ మిస్ అయింది. We go, ah? ఎక్కడికి వెళ్తున్నావురా? హలో నేను ఈ ఆటకు రాలేనురా, నన్ను వదిలి నేను పారిపోతాను. ఏయ్ నువ్వు వదిలేసి వెళ్ళిపోతారే? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ కెమికల్ రియాక్షన్ బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి. నా పర్స్ వాళ్ళ దగ్గర ఉంది. జస్ట్ 10 రూపీస్ సార్ ప్లీజ్. అయితే ఓకే, ఇదిగో. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. భయపడకుండా కూర్చోండి. ఒక నిమిషం. ఓకే క్యారీ ఆన్. చేతులు చాచండి. సిగ్గుపడకండి సార్. సిగ్గు దేనికి? భయంగా ఉందండి. ఏమండి ఏమేమో తగిలిస్తున్నారు? వెరీ గుడ్ సార్. మీ బ్లడ్ ప్రెషర్ షుగర్ అన్ని నార్మల్ గా ఉన్నాయి సార్. హలో ఈ జర్కులు నా దగ్గర కాదు. నిజం సార్, ఇప్పటిదాకా 10 రూపీస్. మీ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే 25 రూపీస్ అవుతుంది. ఏమండి ముందు 10 రూపాయలు అన్నారు, ఇప్పుడు 25 రూపాయలు అంటున్నారు. నేను కూర్చున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో చేస్తారని. మీరు ఇచ్చిన 10 రూపాయలకి ఇంతవరకు జరిగింది చెప్తాను. అది కరెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ గురించి చెప్తాను. కరెక్ట్ గా చెప్పకపోతే ఇచ్చిన 10 రూపాయలు కూడా లాక్కుంటాను. సైన్స్ నమ్మకపోయినా నన్ను నమ్మండి సార్. చేయండి. చెప్పండి. మీ కెమికల్ రియాక్షన్ ని బట్టి మీకు హెల్పింగ్ టెండెన్సీ చాలా ఉంది. ఏమండి ఇది నేచురల్ గా అందరికీ ఉండేదేగా? అది కాదండి, మీరు స్పెషల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిఫ్ట్ ఎక్కారు, అది చాలా క్రౌడెడ్ గా ఉంది. ఎవరైనా ఇద్దరిని దిగిపోమంటారు, అప్పుడు ముందు మీరే దిగుతారు. కరెక్ట్? హలో నా గురించి అన్ని తెలుసుకుని అలర్ చేస్తున్నారు. లేదు సార్, కెమికల్ రియాక్షన్ చెప్తుంది. ఇంకో పాయింట్, మీ కోపం చాలా ఎక్కువ. సపోజ్ మీరు మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు, అది హాకీ అనుకోండి. అందులో మీరు ఓడిపోయారు. ఓడిపోయిన ఉక్రోషంతో ఆ గెలిచిన వాళ్ళని వీర కుమ్ముడు కుమ్మేస్తారు. హలో ఈ కహానీలు నాకొద్దు, మీరెవరో చెప్పేయండి, లేదా మీరు చెప్పినట్టు ఈ స్టాల్ ని కుమ్మేయాల్సి వస్తుంది. ఐమ్ శ్వేత. హాయ్. అలా చూస్తారే, జోసింగ్ కరెక్టేనా? ఏమండి యూనివర్సిటీలో 8:45 పార్టీ మీరేనా? అదేంటి 8:45? ఏం లేదండి, 8:45 అయ్యేసరికి మన కుర్రాళ్ళందరూ శ్వేత అనే అమ్మాయిని సైడ్ కొట్టేందుకు రెడీగా ఉంటారు. ఆ శ్వేత మీరేనా అని. అది నేనవునో కాదో నాకు తెలియదు, కానీ 8:45 కి క్యాంపస్ లో ఉంటా. సో ఆ శ్వేత మీరే? హలో జోసింగ్ చెప్తున్నారా? ఆ రోజు ఆ స్టూడెంట్స్ గొడవ పెట్టుకొని చాలా అప్సెట్ అయ్యాను. అందరూ చెప్పారు మీరే హెల్ప్ చేశారని. థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, మీరు మళ్ళీ కనపడలేదు. ఎనీవే థ్యాంక్ యూ. హలో దీనికి థ్యాంక్స్ ఎందుకులేండి, ఆఖరికి బట్టలు ఆరేసుకునే క్లిప్పులు తగిలించి అన్యాయంగా 10 రూపాయలు లాగేశారు కదండి. అటు చూడండి, మోసపోవడానికి ఎంతమంది వస్తున్నారు. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు కోక్, మీకు? ఓకే 2 కోక్. ఇస్తానండి. ఇదిగో, నేను ఎన్నో ఏళ్లుగా ఈ యూనివర్సిటీలో క్యాంటీన్ రన్ చేస్తున్నానండి. ఈ రోజైనంత బిజినెస్ నేను ఇంతవరకు ఎరగను. చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే. తీసుకోండి. తీసుకోండి. మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. ఎక్కడ కూర్చుందాం? ఆ చెట్టు కింద. ఏ చెట్లంటే మీకు ఇష్టమా? అది ఓలాంటి ఫీల్ అండి. ఫీలా? ఫీల్ అంటే అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా డల్గాను నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని చూడండి, అది ఎందుకో తెలీదు,
అమ్మ ఊళ్ళో పడుకున్నట్టుగానే అనిపిస్తుంది. అదే విధంగా జాలీగానో ఉత్సాహంగానో ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటే అప్పుడు కూడా అంతేనండి, మన క్లోజ్ ఫ్రెండ్ భుజాల మీద వాలి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో ఎంత అందంగా ఊహిస్తున్నారు. నేను అక్కడ చాలాసార్లు కూర్చున్నాను, కానీ ఎప్పుడు మీ అంతగా ఆలోచించలేదు. అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. ఉమ్. పదండి. ఏంటండి ఏం మాట్లాడుకుంటే సైలెంట్ గా ఉన్నారు? ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ టైం అమ్మాయితో. ఏ నాతో మాట్లాడటం ఇష్టం లేదా? అది కాదండి, మీరు పిలవగానే వచ్చేసాను కదా, అందుకే ఏ విషయం మాట్లాడాలో తెలియట్లేదు. ఏమండి ఇదేమన్నా నోట్స్ రాసుకొచ్చి మాట్లాడేదా? యాజ్ అ ఫ్రెండ్ నాతో ఏ విషయమైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఏం మాట్లాడను? ఎక్కువ ఆలోచించకండి. మీకు ఇష్టమైన 10 విషయాలు లేవా? నాకు మా అమ్మ. Wait. అమ్మ నాన్న అన్న చెల్లి అని చెప్పకూడదు. జనరల్ థింగ్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే? ఇంట్రెస్టింగ్. నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నా క్లాస్ టీచర్ ధనలక్ష్మి మిస్ అంటే బాగా ఇష్టం అండి. మూన్ లైట్ లో డాబా మీద ఒంటరిగా మూన్ ఎంజాయ్ చేయడం అంటే ఛాన్సే లేదండి. తర్వాత చెప్తే తప్పు అనుకోరుగా? చెప్పండి. ఏం లేదు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ కలిసి శాంతి అనే అమ్మాయిని చేరుకొట్టేవాళ్ళం. శాంతి అంటే చాలా ఇష్టం అండి. ఆ అమ్మాయి కోసం గొడవలు కూడా పడేవాళ్ళం. కానీ తను ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదండి. తర్వాత ఏమోనండి, నాకేం గుర్తు రావట్లేదు. అవును, నీకేం ఇష్టం? మైకేల్ ఏంజలోస్ పెయింటింగ్, ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్, మెక్సికన్ ఫుడ్, మర్సిడీస్ బెంచ్, ఓషో స్పీచ్, టులిప్ ఫ్లాస్, చిత్ర విశ్వేశ్వరన్ డాన్స్, కుమార్ కామ్ గెస్ట్ హౌస్, సిద్ధార్థ్ బసు స్క్విజ్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఎస్పీబీ మ్యూజిక్. ఎస్పీబీ సాంగ్స్ విన్నారా? సారీ, మీతో మాట్లాడుతూ కార్నివల్ ప్రోగ్రామ్ మర్చిపోయాను. మనం రేపు కలుద్దామా? రేపు మనం తప్పకుండా కలుద్దాం ఇదే చెట్టు కింద. ఓకే? ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యు. యా, టేక్ కేర్. బై. అరే బాబోయ్, ఈ రాయి కరెక్ట్ గా తగలాలి. ఈ రాయినా. ఏయ్, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, అందుకే. మరి చేతిలో బుక్ పట్టుకోకుండా రాళ్ళతో ఏం చేస్తున్నా? ఏం లేదు, ఈ 3 రాళ్లలో ఏ ఒక్క రాయినా ఆ పెద్ద రాయికి తగిలితే నేను పాస్ అయిపోతానని అర్థం. అయ్యో, నువ్వు అసలు ఎంఎస్సీ దాకా ఇలా వచ్చావే? చేతిలో రాళ్ళు పట్టుకుని విసురుతూ కూర్చుంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వవు, ఫెయిలే. పో, వెళ్ళి చదువుకో. పోవే. ఏయ్, ఏంటి అంటున్నా? హాయ్ కార్తీక్. హాయ్. ఏంటి క్లాస్ అయిపోయిందా? అందుకే ఇక్కడ కూర్చున్నాను. ఒక్క నిమిషం, మీకోసం ఒకటి తీసుకొచ్చాను. కార్తీక్, తీసుకోండి. తీసుకోండి. నాకు సిగరెట్. అవును, నిన్న మీరే కదా సిగరెట్ అంటే ఇష్టం అని చెప్పారు. ఎలాగో మీ ధనలక్ష్మి టీచర్ను, మీరు లైన్ వేసుకుని శాంతిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టలేను. అందుకే తీసుకోండి. చేతిలో పట్టుకుంటే బాగుండదు కదా, అందుకే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాను. కొంచెం నలిగే, సారీ, అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. వద్దండి. ఏ, ఇదేగా మీ బ్రాండ్? అవును, అయినా వద్దండి. ఎందుకో చెప్పండి. లైఫ్ లో నాకు అమ్మాయి సిగరెట్ కొని పెట్టింది అంటే అది మీరే అంటారండి. అందుకే వద్దంటున్నారా? చెప్పండి ప్లీజ్. నాకు నచ్చిన విషయాన్ని మీరు వెంటనే కొనిచ్చేశారు, కానీ మీకు నచ్చిన ఏ విషయాన్ని నేను మీకు కొనిపెట్టలేనుగా, అందుకే. నో ప్రాబ్లం, జస్ట్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు కదా, తీసుకోండి. అయ్యో వీసీ. ఎరా, ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నావు, నాలాగా డీసెంట్ గా డ్రెస్ చేసుకుని రావద్దు? ఇలా నలిగిపోయిన చొక్కతో అసహ్యంగా వస్తాయారా? చాలే ఊరుకో మామా. మా బాబు కరెంట్ బిల్ ఆదా చేయడం కోసం నన్ను ఐరన్ చేయడానికి ఎలా చేయడం లేదు. ఐరన్ బాక్స్ లోపల పెట్టి తాళం వేస్తున్నాడు మామా. షర్ట్ సంగతి వదిలే. సాయంత్రం 7:30 అయ్యేసరికి నన్ను భోజనం చేసి పడుకోమంటున్నాడు తెలుసా? జాగ్రత్త, మీ నాన్న కరెంట్ ఆదా చేస్తున్నానంటే రేపు బుజ్జి బాబాయ్ చేతిలో పెట్టేస్తాడేమో. వీడి బాధ తట్టుకోలేకపోతుంటే వీడికి తోడ బుజ్జి బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ, పువ్వు కింద పడిపోయింది. ఏయ్,
ఇవరా 50. ఎందుకురా? ఏయ్, నేను అన్నాను అమ్మాయి చెవిటి కాదు, చెవులు బాగా అనిపిస్తాయని. ఇవ్వరా? ఏరా ఎగుతాడా? 50 రూపాయలు నేను ఇవ్వక్కలేదు. ఎందుకురా? నేను చెప్పలా అమ్మాయి మొగదు కాదు చక్కగా మాట్లాడుతుందని. దరిద్రుడా. వాడికి ఇంకో 100 చెప్పులతో కొట్టిన బుద్ధి రాదే ఇడియట్. ఏదో ఫస్ట్ టైం చెప్పదబ్బుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. మై టైమ్ ఆల్సో గుడ్ వన్ డే. ఏమంటున్నావురా? నాకు మంచి రోజు వస్తుందని ఇంగ్లీష్ లో అన్నాను. కార్తీక్, రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తారు మీరు? ఒక 7-8 కలుస్తాను. చాలా ఎక్కువ. హెల్త్ ప్రాబ్లం రాదా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదండి, వెళ్తే ప్రాబ్లం. మానేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కుదరట్లేదని చెప్పకండి. అటు చూడండి, హ్మ్? అక్కడ నుంచి ఉన్నాడే, హ్మ్. అదిగో బ్లాక్ కలర్ టీ షర్ట్ విత్ గ్రీటింగ్ కార్డ్స్. చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు. పట్టించుకోకండి. పాపం అండి, అప్పటి నుంచి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. వాడు అప్లికేషన్ పార్టీ. వాడి గురించి ఫీల్ అవ్వకండి. అప్లికేషనా అంటే? అయ్యో, మీకేది అర్థం కాదు. ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, వెయిటింగ్ ఫర్ మీ? మై నేమ్ ఈజ్ ఎస్ రామకృష్ణ. మిమ్మల్ని 10/6/2002 నుండి ఇప్పటిదాకా ఫాలో చేస్తున్నాను. ఎందుకు? ఎందుకు ఈ లెటర్ లో రాశాను. ప్లీజ్ చించి పారేయకుండా చదవండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి. ఇది మీకు రాసిన లెటర్ అండి. పర్వాలేదు, చదవండి. అప్లికేషనేగా. ఏదైనా పర్సనల్ గా రాసింటాడేమోనని. ఏడ్చాడు. పర్సనల్ గా వాడని రాస్తాడు. అనే తోటల్లో విరిసిన శ్వేత అనే కుసుమానికి తోడుగా జీవన సహచరుడుగా రావాలనుకుంటున్న రామకృష్ణ రాసుకున్న లేఖ. ఏంటంటే ఇది మరి ఇంత కామెడీగా రాశాడు. అందుకే చదవమన్నా. మీ దర్శనం కోసం ఎన్నో రోజులుగా కాచుకుని ఉన్నాను. ఓ అబ్బో, తమరు అనుమతిస్తే మీ మృదువైన పాదాలకు పూజ చేస్తాను. ఓహో, మీరు నాతో నోరు తెరిచి కూడా చెప్పనక్కర్లేదు. 2 జడలతో 1 రోజా పూతో వస్తే చాలు, నేను అర్థం చేసుకుంటాను. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ రామకృష్ణ. ఏంటండి ఇది, యూనివర్సిటీలో చదువుతూ ఇటువంటి రాతలు రాస్తున్నాడు. ఇది ఇంకా పర్వాలేదండి, ఇంకొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చూపిస్తానుండండి. ఏంటండి ఇది, హ్యాండ్ బ్యాగా లవ్ బ్యాగా? చూడండి. మీకు ఇంతవరకు ఇన్ని లెటర్స్ వచ్చాయా? ఇంతవరకు కాదు, ఇవాల్టి మాత్రమే. రోజు ఇన్ని లెటర్స్ వస్తాయా? అవునండి. ఏం అడుగుతారులేండి, తెలిసిన వాడు తెలియని వాడు సీనియర్ జూనియర్ అందరూ లెటర్ ఇచ్చేస్తారు. ఒక హాయ్ హలో అండం పాపం వెంటనే లెటర్ వచ్చేస్తుంది. స్టూడెంట్స్ అయితే పర్వాలేదు, ఒకసారి మా డిపార్ట్మెంట్ ఏపీ ఆయన కూడా లెటర్ ఇచ్చేసారు. నాతో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా మీరు మాత్రం నాకు అప్లికేషన్ ఇవ్వలేదు. అందుకే మీరంటే నాకు ఇష్టం. నా సంగతికేం గానీ మీ రొమాన్స్ గురించి చెప్పండి. నాది అదృష్ట జాతకం అండి. అదృష్ట జాతకమా? అవునండి, నేను ఎవరినైనా లవ్ చేశాను అనుకోండి, వాళ్ళకి వెంటనే పెళ్లి అయిపోతుందండి. అలాగా? వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి, ఎవరికి జరిగింది? నేను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రోజాని లవ్ చేశానండి. వెంటనే సెలవుమణి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని కాజోల్ లవ్ చేశాను. వెంటనే అజయ్ దేవగన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పోతే పోలేని రమ్య కృష్ణను ప్రేమిస్తే కృష్ణవంశీ పెళ్లి చేసుకున్నాడు. అందుకేనండి అసలు లవ్ చేయడం మానేశాను. కార్తీక్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి శ్వేత. నిజంగా చేస్తారా? ప్రామిస్ అండి. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకదాని కుజదోషం, పెళ్లి అనవసరంగా డిలే అవుతోంది. మీరు కొంచెం లవ్ చేస్తే. బావా, ఇవాళ కార్తీక్ గారు వస్తే ఎలాగైనా పడేయాలరా. వస్తున్నాడు. రేయ్ కార్తీక్, రా 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 రా. నీకు లెటర్ వచ్చిందిరా. లెటర్ మ్యాటర్ తర్వాత కానీ ముందు నువ్వు కూర్చో. ఏమిట్రా చెమట్లలా కారిపోతున్నాయి? రేయ్ సంసు, ఫ్యాన్ ఫ్యాన్ పనిచేయట్లేదు కదరా, చేత్తో విసిరు. అంతేనంటవా? సిగరెట్ తీసుకురా. ఓకే, ఓవర్ యాక్టింగ్ చేయకండి. అబ్బాయి ఏం లేదురా, నువ్వెలా శ్వేతతో జాలీగా ఫ్రెండ్లీగా ఉంటున్నావు, మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం అంతే. దర్జాగా ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు శ్వేత దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అను. మాట్లాడక తప్పదుగా. అది కాదు మామ, మేము వెళ్ళి శ్వేతతో మాట్లాడడం వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ కాకూడదు కదా, అందుకని. ఏం లేదు, మన శ్వేత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కతికి చదువు బుర్రకెక్కక ఏం చేయాలో తోచక యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. మన రేంచుకుంటారు అనుకో. అయినా శ్వేతతో చెప్పి వాళ్ళని మాకు పరిచయం చేస్తే మీ ఫ్రెండ్షిప్ లాగే మా ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటాం. అంతే కదా? అవును. ఛాన్సే లేదు. ఈ ఛాన్స్ మిస్ అయిపోతే లైఫ్ లో నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అవును, కుదరదురా. ఎలా వెళ్ళి అడగమంటావు? వద్దురా, నా మాట వినండిరా. తప్పుగా అనుకుంటారా? సరే, నేను మాట్లాడి చూస్తాను. స్వీట్ ఏంటి? 2 వైపులా ఓకే అయితే 2 వైపులా ఓకే కావాలా? నీకు ఓకే కదా? అదే ఓకే, బాయ్ బాయ్. హాయ్ కార్తీక్. హాయ్ శ్వేత, ఒకటి అడుగుతాను, మీరే తప్పుగా అనుకోరుగా? చెప్పండి, ఎందుకు సంకోచం? ఏం లేదు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటది? అప్లికేషన్? అది మీరా? నాకు కాదండి, నా ఫ్రెండ్స్ కి. ఇది మరీ అన్యాయం. ఫ్రెండ్స్ కోసం మీరు నాతో
వెరీ బ్యాడ్. ఏమన్నారు వాళ్ళు? ఏం లేదు, నువ్వు శ్వేత ఎలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటున్నారో అలాగే మేము కూడా ఉండొద్దా అని. ఆ? అది మీ ఫ్రెండ్స్ తో అండి. అదే మీ ఫ్రెండ్స్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయమని నన్ను రికమెండ్ చేయమన్నారు, అందుకే అడిగాను. అయ్యో అయ్యో సారీ 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 శ్వేత, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ శ్వేత. మీ ఫ్రెండ్స్ వీళ్ళు అడిగానని అనకండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. చెప్తే నన్ను మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. అది కాదు, వాళ్ళు ఇదే గొడవ. కార్తీక్ ఫ్రెండ్స్ ని పరిచయం చేయవే అని. అది ఏం చేద్దాం? అవును, ఇప్పుడు ఏం చేద్దాం? సాయంత్రం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేద్దామా? ఓకే, మా వాళ్ళని రమ్మంటాను. సాయంత్రం మీట్ అవుదాం. ఓకే, అందరూ సాయంత్రం మీట్ అవుదాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. రండ్రా రండి, ధైర్యంగా రండ్రా. గర్ల్స్ మీట్ మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకట్, హలో, Hi. సామ్స్, Hi. శివ, హాయ్, Hello. వాడు వీరు. హలో హాయ్ హాయ్ మేడం. మేడమ్మా. ఫస్ట్ టైం ఈ ఫార్మాలిటీస్ పొను అవే సర్దుకుంటాయి. Okay, okay. మా గురించి కార్తీక్ చాలా చెప్పే ఉంటాడు. చెప్పారు, చాలా చెప్పారు. థ్యాంక్స్ రా బావా. వెల్కమ్. ఏం చెప్పాడు? ఆ? మా ఫ్రెండ్స్ మీట్ అవడానికి మీరు అల్లాడిపోయారని చెప్పారు. నువ్వు మమ్మల్ని ఇన్సల్ట్ చేసావురా. వెయిట్ 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 వెయిట్, అదే విధంగా వీళ్ళు కూడా అల్లాడిపోయారు. అయితే వీళ్ళు మాలాగే శిల్పాన్స్ అనమాట. బాధపడద్దండి, నిజం చెప్పేశారు. సారీ గర్ల్స్. కమెంట్ చేసేవారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శ్వేత ఎవరు? ఎస్, ఐఎమ్ శ్వేత. మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే బాయ్. హాయ్. హాయ్, ఐఎమ్ నిమ్మి ఫ్రమ్ తెనాలి. ఏంటి విషయం? కార్తీక్ ని మీట్ అవ్వాలి, అతని క్లోజ్ ఫ్రెండ్ ని. కార్తీక్ ని మీట్ అవ్వాలంటే అవ్వండి, నన్నెందుకు అడగడం? ఏం లేదు, ఈ క్యాంపస్ లో ఎవరిని అడిగినా శ్వేతని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుందని చెప్తున్నారు. దేవుణ్ణి చూడాలంటే పూజారి వరం ఇవ్వాలి కదా. ఇప్పుడు కార్తీక్ ఎక్కడుంటారో చెప్పగలరా? యూనివర్సిటీ హాస్టల్లో ఉంటారు. థ్యాంక్స్. నేను ఎందుకు అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నానో మీరు అడగరు కనుక నేనే చెప్పేస్తా. నేను మా కాలేజ్ చైర్పర్సన్ ని. ఆయన మా కాలేజ్ కి డొనేషన్ కూడా ఇచ్చారు. ఇదిగో చూడండి, ఫోటోలో అందంగా ఉన్నారు కదా. మా కల్చరల్స్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూడా రావచ్చు. ఓకే బాయ్. ఏం క్లాస్ రా? హాయ్ నిమి, వాట్ ఇస్ సర్ప్రైజ్. ఎప్పుడు వచ్చా? హే బై ద వే, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. హే, నేను ఎప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్తుంటానే, అదేరా నిమి అని. ఈ అమ్మాయి రా? అవును, ఎప్పుడు పాప్కార్న్ లాగా చిటపడలాడేదానివి, ఇవాళ ఏమైంది? నీ పేరేంటి? ఏంటి ఎగతాళా? అడిగిన దానికి సమాధానం చెప్పు. కమాన్ చెప్పు. కార్తీక్. కార్తీక్ ఓకే. అందరూ నిన్ను శ్వేత కార్తీక్ అని అంటున్నారు. ఎవడో అంటి చేసినట్టున్నాడు. ఇదిగో చూడు, ఆ రోజు నీ కాలేజీలో నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వేమన్నా? నా చదువు పూర్తవడానికి 2 ఏళ్ళు అవుతుందని గప్పాలు కొడుతూ లెక్చర్లు దంచేసా. ఆ శ్వేత అనే అమ్మాయి ఎవరు? దాంతో షికార్లు కొడుతున్నావట. జాగ్రత్తగా విను బడవా, నీకోసం నేను ఒకదాన్ని వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా తిరిగావో పీక పిసికి చంపేస్తాను. ఏంటేనా మ్యాటర్? ఏ గాయ్స్, మీ ఫ్రెండ్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం గానీ మీరు అటువైపు తిరగకుండా చూసుకోండి. నువ్వు ఊరుకోరా, నువ్వే టెన్షన్ అవద్దు. అవును, ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? 4వ తారీఖు కాలేజ్ కల్చరల్ తిన్నగా వచ్చాయి, అది చెప్పడానికే వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా రావచ్చా? ఓన్లీ జెంట్మెన్. సారీరా, యువర్ అల్లకి నీకు అవకాశం లేదు. ఊరుకోరా. శ్వేత, మిమ్మల్ని ఎక్కడ వెతుకున్నావు? మన ప్లేస్ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారే? హాఫ్ అన్ అవర్ గా వెతుకుతున్నాను. ఓ థ్యాంక్స్. కార్తీక్, నేను మీ దగ్గర ఏమైనా దాచిపెట్టానా? ఫ్యామిలీ దగ్గర నుంచి నాకు వచ్చిన లవ్ లెటర్స్ వరకు అన్ని షేర్ చేసుకున్నాను, కానీ మీరు అలా చేయలేదు. నేను మీ నుంచి ఏ విషయం దాచిపెట్టలేదండి. అబద్ధం చెప్పండి. నేను పేదవాడిని, డొనేషన్స్ తో చదువుకుంటున్నానని నాకు చెప్పారు, కానీ మీరే ఒక కాలేజ్ కి డొనేట్ చేశారు. ఆ విషయం నా నుంచి దాచారు. ఓ అదా విషయం. నవ్వకండి, నేను చాలా కోపంగా అది ఉన్నాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందండి. ఏంటి నిమి వచ్చిందా? నేను అప్పుడే అనుకున్నాను. ఇది చూడండి, మీరు చూసిన పేజీ ఇదేనండి. నాకు వాళ్ళు డొనేషన్ ఇచ్చినప్పుడు తీసిన ఫోటోని ఈ పేజీలో వేశారు. చూడండి. ఇది నిమ్మి చూపించడం లేదు. అదే, నిమి కాలేజ్కి వెళ్ళి నా చదువు కోసం హెల్ప్ అడిగాను. అడిగిన దానికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చారు. ఆ ఎక్కువైన దాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసాను. నా పాకెట్ నుంచి ఎలా ఇవ్వగలను? ఇది తెలుసుకోకుండా అనవసరంగా మీరు కోపగించుకున్నారు. తెచ్చింది నా కోసమేగా, ఇవ్వండి మేడం. అరే
నవ్వండి ప్లీజ్. మేడం నవ్వండి ప్లీజ్. సరే రండి, మన ప్లేస్కి వెళ్దాం రండి. నిన్న రాత్రి నేను అడిగితే టీ తాగడానికి కూడా డబ్బులు లేవన్నాడు. ఇప్పుడు చూడు పట్టపక్కల పేకల దాకా తాగించి పడిపోయాడు. నువ్వు పిండు, నువ్వు పోయి. పవిత్ర హెల్ప్ చేయలేదు, వందన హెల్ప్ చేయలేదు, లాస్ట్ సరస్వతి. ఏంటది? యూనివర్సిటీలో ఎన్నో ఏళ్ళుగా క్యాంటీన్ రన్ చేస్తున్నాను. నాకు తెలియని సరస్వతి ఎవరు? అది ఫస్ట్ ఇయరా ఫైనల్ ఇయరా? చదువుల సరస్వతి చదువు సరస్వతి ఏంట్రా వాగుతున్నాడు? అర్థమయ్యేలా చెప్పరా. కార్తీక్ నీకు తెలీదురా, నేను అరేసి కట్టాల్సిన డబ్బుల్ని ఏదో దొంగతనంగా పట్టుకెళ్లి తాగేసి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు రా యాదవని. వాడు తాగి పడిపోతే నువ్వు చూస్తూ కూర్చున్నావు. ఏ రెండు వాడు ఆల్రెడీ చేస్తున్నాడు, ఇంకా చూసుకుంటాడు. ఏమైంది వీడికి? అబ్బే ఏం లేదు శ్వేత, వీడికి కొంచెం బీపీ ఎక్కువైందంటే. అబద్ధం చెప్తున్నాను, నాకు ఎంసీ ఎక్కువైంది. కార్తీక్, నాతో జంక్షన్ దాకా వస్తాను. వెళ్దాం శ్వేత. ఇతనితో మీరేం ఉండక్కర్లేదా? చే వీటితోనా? రే బావా ఆ తాళం చేయవు. రే వాడు జాగ్రత్త. కార్తీక్ ఒక నిమిషం. ఓకే. హాయ్ సురేష్. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. దట్స్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఇలా వచ్చారేంటి? పక్కనే ఉన్న బ్రౌజింగ్ సెంటర్ కి వచ్చాను. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే నిన్ను చూసి వెళ్దాం ఇటు వచ్చాను. సో స్వీట్. దిస్ ఇస్ సురేష్, మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్కూల్ నుంచి. దిస్ ఇస్ కార్తీక్, మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు సండే ఫ్రీగా అవును. ఇంటికి రారాదు? విజయ్ కూడా అడిగింది. తప్పకుండా. ఇదిగో మళ్ళీ సెమినార్ ఉంది, నెగ్గొట్టకూడదు. ఓకే, నేను అర్జెంట్ గా జంక్షన్ కి వెళ్ళాలి. సండే మీట్ అవుదామా? ఓకే ఓకే, బాయ్. 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 తప్పకుండా సండే మీట్ అవుతున్నాం. ఓకే. యా. ఇట్లా మాట్లాడుకు, మేము ప్రయత్నాలు చేయక కాదు. టర్మ్ ఫీజు కట్టాలని తెలుసుగా, ఇవాళ సైలెంట్ ఉంటే ఎలా? ఆఖరికి వీడి చెప్తేనే విషయం తెలుసు. నువ్వు ఊరుకోరా. రే, నువ్వు తిన్నగా వెళ్ళి హెచ్ఓడితో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటాడు. హెచ్ఓడి ఒప్పుకుంటాడు, బ్యాంక్ కూడా ఒప్పుకోవద్దు. ఒరే అరటికట్, కాస్త మూసుకుంటావా? బావా 2 గంటల దాకా బ్యాంక్ ఉంటుంది. పొద్దున 10 గంటలకల్లా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. హెచ్ఓడితో చెప్తే మ్యాటర్ సాల్వ్డ్రా. సార్ సార్, మన హెచ్ఓడి గారు ఉన్నారా? ఆయన క్లాస్కి వెళ్ళారు. అలా నీళ్ళు అవుతారే, ఏంటి విషయం? అది మరి ఏమిటో చెప్పండి అయ్యా. ఏం లేదండి, రేపు డబ్బులు కట్టడానికి మీరేగా బ్యాంక్ వెళ్తారు. ఏం దారి కాస్తావా? జోకులకి ఇది సమయం కాదండి, ఒక 1 అవర్ లేట్గా వెళ్ళడానికి కుదురుతుందా? ఎందుకయ్యా? మీరు 11 గంటలకి వెళ్ళి డబ్బు కట్టొచ్చుగా. నేనెందుకు లేటుగా వెళ్ళాలి? ఏం లేదు, నాకు డబ్బు అందేసరికి 10 గంటలు అవుతుంది. 1 అవర్ అడ్జస్ట్ చేస్తే నేను టర్మ్ ఫీజు కట్టేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా గాబరా పడతావు? నీ ఫీజు డబ్బులు ఆల్రెడీ కట్టేశారు. కట్టేశారా? అవును. ఇది చూపించు. ఓకే, సీ యు. బాయ్. హాయ్ కార్తీక్, ఎందుకు అలా డల్ గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? మరి థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? టర్మ్ ఫీజు కట్టినందుకు. థ్యాంక్స్ తీసుకెళ్లి కుప్ప తొట్లో పడేయండి. శ్వేత, టర్మ్ ఫీజు కట్టాలని తెలుసు, మీకు తెలిసిన అందరినీ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగాలనిపించలేదు కదా? అది కాదు శ్వేత. మాట్లాడకండి. నన్ను ఒక ట్రూ ఫ్రెండ్ అనుకుంటే నన్ను అడిగేవారు కదా. ట్రైన్ లో పరిచయమైన ఫ్రెండ్ లాగా టైం పాస్ ఫ్రెండ్ అనుకున్నారు కదా. అది కాదు శ్వేత. మరి ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? చూడండి, మీకు మీ సన్స్ వెంకట్ శివ వీళ్ళే ఫ్రెండ్స్, నేను కాదు. నాకు తెలుసు. విల్ యూ ప్లీజ్ షట్ అప్? సారీ, హార్ష్గా మాట్లాడినందుకు ఐమ్ సారీ. దయించి నాకు మీకున్న ఫ్రెండ్షిప్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఒట్టేసి చెప్తున్నాను, మీరంటున్న సంసు వెంకట్ వీళ్ళందరికంటే మిమ్మల్ని నేను ఎక్కువగా అభిమానిస్తున్నాను. నన్ను అభిమానించే వాళ్ళని, నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎలాంటి హెల్ప్ అడగను, ఏదీ ఆశించను. ఎందుకంటే వాటన్నిటినీ మించి నిస్వార్థమైనదే ఫ్రెండ్షిప్. డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే లేనిపోని సమస్యలన్నీ మొదలవుతాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్రెండ్షిప్కి దూరం కాకూడదు అనుకుంటున్నాను. అందుకనే మిమ్మల్ని డబ్బు అడగలేదు. హలో, అంతేనా? ఇంకేమైనా మాట్లాడతారా? ఫ్రెండ్షిప్ అర్థమే షేరింగ్. మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీకేమైనా సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోకూడదా? ప్లీజ్ ఇక మీ యాటిట్యూడ్ మార్చుకొని ఏ సమస్య వచ్చినా నాతో షేర్ చేసుకోండి. నన్ను ఫ్రెండ్ అనుకుంటేనే. ఓకే? సారీ శ్వేత, నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సినిమాకి వెళ్దామా? మామా, ఈ న్యూ ఇయర్ నుంచి నేను బీరు తాగడం మానేద్దాం అనుకుంటున్నా. బీర్ రేట్లు పెరిగిపోయా? అది కాదు మామా, ఒక్కొక్క న్యూ ఇయర్ కి ఒక్కొక్క చెడ్డ అలవాటు మానేయాలి. కావాలంటే నువ్వు కూడా ట్రై చేయి. నేను మానేందుకు నాకేం చెడ్డ అలవాట్లు లేవురా. ఉంటాయి, ఆలోచించుకురు. ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది, దాన్ని మానేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మామా అది? నీ ఫ్రెండ్షిప్ రా. Excuse me. నీ పేరు డయానా? కాదు. నీ హస్బెండ్ పేరు చార్లెసా? కాదు. ఓహో, నీ అత్త పేరు ఎలిజబెతా? కాదయ్యా. మరి ఎందుకే నీ కోటు? నీ బాబు చేతిలో కోటతో బజార్లో బందర్లట్లు అమ్ముకుంటూ తిరుగుతాడు. ఆ రేంజ్ కి డ్రెస్ వేస్తా. నిన్ను నేను చూస్తూనే ఉన్నాను రా. మనలాంటి వాళ్ళని చూస్తేనే అసలు వీళ్ళు తెగరెచ్చిపోతారు. మీ బ్రౌజింగ్ సెంటర్ ఇప్పుడు ఎలా ఉంది? సిగరెట్? నో థ్యాంక్స్. నాతో ఏదో మాట్లాడాలన్నారు? చెప్పేశారా?
ఏంటి చెప్పారా లేదా అని అడిగాను. చెప్పేశారా? ఏం చెప్పడం నాకు అర్థం కావట్లేదు. మరీ తెలియకుండా మాట్లాడతారేంటి? చెప్పేశారా లేదా? నాకేం అర్థం కావట్లేదు. చూడండి బాస్, ఈ యూనివర్సిటీలో చదివే సగం మంది నా ఫ్రెండ్స్, అందరూ మా ఏరియా వాళ్ళే. అందరితోనే చెప్పుంచాను. అందరూ ఇచ్చిన ఏకైక రిపోర్ట్ ఏమిటో తెలుసా? ఏంటి? శ్వేత మీరు లవ్ చేసుకుంటున్నారని. ఏం సార్ మీరు చెప్పేశారా లేదా? ఏం సార్ కొంచెం కూడా మేనేజ్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు? ప్లీజ్ చెప్పండి 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 బాస్, చెప్పేశారా లేదా? ఏయ్, నీకేం పిచ్చి పెట్టిందా? నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే. నోటికి వచ్చినట్టు వాగావో తర్వాత జరిగేదే వేరు. సో మీరు చెప్పలేదా? నీకు స్కూల్ సార్ ఆ మాట మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏదో నువ్వు శ్వేత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినందువల్ల ఊరుకుంటున్నాను. అంటే మీరు నిజంగా శ్వేతను లవ్ చేయలేదా? కొట్టి ఫ్రెండేనా? ఏయ్, మళ్ళీ చెప్తున్నాను, నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే. అర్థమైందా? సో మీ ఇద్దరి మధ్య ఒకటి ఫ్రెండ్షిప్ కదా? థ్యాంక్ యూ. పోరా. ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్. పోరా పో. ఇందుకే వచ్చాను. థ్యాంక్ యూ, బాయ్. ఏమిట్రా మనిషి అంటారా వాడు? ఎవరితో ఏం మాటలు తెలియకరా? కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరు? దమ్మివరా. ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, ఎనీథింగ్ ప్రాబ్లం? రేయ్ మూసుకుని పోరా. థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా. అదేరా, ఆ సురేష్ ఉన్నాడు కదా, శ్వేత పరిచయం చేసిందే. అవును. వాడు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏమని? మీరు శ్వేతతో మీ లవ్ గురించి చెప్పేశారా అని. ఎలా అడగాలనిపించింది వాడికి? వాడు అడిగిన దాంట్లో తప్పేముంది? నువ్వు కూడా పిచ్చివాడిలా మాట్లాడుకో. అసలు మీ అందరికీ అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? సురేష్ మాత్రమే కాదు, ఈ హోల్ యూనివర్సిటీ క్యాంపస్ అలాగే మాట్లాడుకుంటున్నారు, అలాగే చూస్తున్నారు. నేను అలాగే అనుకుంటున్నాను. అనుకుంటే అనుకో, దాన్ని నేనేం చేయను. నా రూట్ లో నేను క్లియర్ గా ఉన్నాను. ఓకే రాబాయ్, ముందు ప్రశాంతంగా ఉండు. నిన్ను సూటిగా ఒకటి అడుగుతాను. నువ్వు ఇలా అనవసరంగా ఆవేశపడ్డం మానేసి కొంచెం ఓపికగా వింటావా? నేను మీరు లవ్ చేసుకుంటున్నారా లేదని అడిగి కోపం తెప్పించను రా. కానీ ఒకరోజు నువ్వు శ్వేత రైల్వే ట్రాక్ అంటే నడుచుకుంటూ రావడం నేను చూశాను. నేను ప్రామిస్ గా చెప్తున్నాను, యూ గైస్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నేనే మిమ్మల్ని చూసి ఆనందపడ్డాను రా. ఎరా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా? మీ అందరికి నేను వేసుకున్న షర్ట్, జీన్స్, నేను కాల్స్తున్న సిగరెట్, ఇవి మాత్రమే కనపడుతున్నాయి. కార్తిక్ ఇంతే అనుకుంటున్నాడు. కానీ నా గురించి మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నన్ను నా తమ్ముడిని పెంచడానికి ఎన్నో అవసరాలు పడ్డ అమ్మ, 7వ క్లాస్తోనే చదువు మధ్యలో ఆపేసి నా కోసం మెకానిక్ షెడ్లో చేరిన తమ్ముడు, వీళ్ళిద్దరూ ఏదో ఒక రోజు నేను సమాజంలో పెద్దవాడిని, కుటుంబాన్ని కాపాడతానని కలలు కంటున్నారు. ఇదే నా అసలు కదా. రేయ్ సారీ రా బావా. ఊరుకోరా. వివాహం అనేది ఒక ఆడ మగ కలిసి జీవించడం మాత్రమే కాదు, 2 కుటుంబాలని ఒకటి చేసే ఒక అకేషన్. నాకు కాబోయే వైఫ్ నన్ను మాత్రం చూసుకుంటే సరిపోదు. మా ఇంటిని, అమ్మని, తమ్ముడిని అందరినీ సమానంగా చూసుకోవాలి. అటువంటి అమ్మాయి యూనివర్సిటీలో దొరకడం కష్టం. సరే, నువ్వు అన్నట్టు శ్వేత నాకు మ్యాచ్గా ఉండొచ్చు, కానీ నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తే కాదురా. ఎందుకంటే ఆమె రేంజ్, లెవెల్ అంతా వేరేరా. సపోజ్ శ్వేత మా ఇంటికి వచ్చేసింది అనుకో, మా అమ్మ తనను కోడలుగా చూస్తుంది అనుకుంటున్నావా? చూడదురా, ఒక బంధువులాగా చూస్తుంది. సో థింక్ ప్రాక్టికలీ. ఒక ఆడ మగ కలిసి దగ్గరైనంత మాత్రాన అది పెళ్లిలోనే ముగియాలనే లేదు. మంచి స్నేహితులుగా ఉండొచ్చుగా. నిజమేరా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికి బీర్ పార్టీ ఇస్తాను. ఫ్రీగా పార్టీ ఇవ్వడం నాకు అలవాటు లేదు, ఇష్టము లేదు. నన్ను పొగుడుతూ ఓ పాట పాడండి. ఈ మోహన పాట బీర్ రా. అదిరే నీ ప్యాంటుకు షర్ట్ అదిరే 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 నీ హెయిర్కు కలర్ అదిరే 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 నీ ప్యాంటుకు షర్ట్ అదిరే 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 నీ హెయిర్కు కలర్ అదిరే అదిరే. నీ చెప్పులు చాలా అందంగా ఉన్నాయి. తీస్తే తెలుస్తుంది. నీ టీ షర్ట్ కూడా అందంగానే ఉంది. తీస్తే కమన్ 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 చెప్పు 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 చెప్పవే చెప్పవే నోరు పెరగట్లేదా? ఏదో ఒకటి చెప్పు. నేను నీ చెప్పులు అందంగా ఉన్నాయంటే చెప్పులు తీస్తాను. టీ షర్ట్ అందంగా ఉన్నాను. టీ షర్ట్ తీ 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 అది ఇవే అది ఇవే తీ 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 చెప్పరా తీ తీ. అయ్యో, నన్ను వదిలిపెట్టండిరా బాబు. అది ఇంకోసారి అత్తిస్తా ఇత్తిస్తా నాతో అన్నారు, తిట్టి తీస్తా. అదిరే అదిరే నీ ప్యాంటుకు షర్ట్ అదిరే అదిరే. ఏయ్ ఇక మన ప్రోగ్రామ్ ఇక మీద లీవే కదా. ఓకే ఓకే, ఫుల్ టైట్ రా. ఇక డైలీ మందేసి తెగ రెచ్చిపోవడమే. నీ బాటలు పగిలిపోయిందిరా బావా. సారీ రా. 2/3 కమాన్. ఏదో ఒకటి చెయ్యి. రా రా రా. ఏ, ఈ స్పాట్ ఎవరు సెలెక్ట్ చేశారు? ఇంకెవరు, మన వెంకీయే. కరెక్ట్ గా మందు కొట్టడానికి తగ్గ ప్లేస్ సెలెక్ట్ చేశాడు చూడు. ఎప్పుడు అదే పని మీద ఉంటాడా? ఇంకేది లేదు, అది లేకున్నా కిక్కు ఢోకా లేదు. సారీ గైస్, లేట్ అయింది. పక్కన షాప్స్ ఏం లేవు. రై బాటిల్ ఓపెన్ చేయరా. నువ్వే కదా మన టీం ఓపెనర్. సారీ బావా, కొద్దిగా పగిలింది. సరిగ్గా వీడి బాటలు ఎలా పగిలి కొట్టావరా? అరా ఎగతా చేస్తున్నావా? ఆగు, ఒక్క నిమిషం అయిపోయింది.
టూ మచ్ రా. ఏది ఫిల్టర్ చేయడమా? వస్తూనే బాటిల్ ఓపెన్ చేశారు తాగుబోతుల్లాగా. కనీసం ఎక్కడైనా మానేచ్చుగా. ఒరేయ్ నా గురించి నీకేనే తెలియదురా. అన్నిటికీ ఇవాళ నాకు మూడ్ అవుట్ రా. అందుకే. ఏ ఎందుకంటే సెమిస్టర్ వస్తుంది. యాజ్ యూజువల్ అరియర్సే కదరా, కొత్తగా బాధపడిపోతున్నావు ఏంటి? రేయ్ అందుకోసం నేనేం దిగులు పట్టడం లేదు. సెమిస్టర్ హాలిడేస్ 10 రోజులు వస్తున్నాయి కదా, ఆ 10 రోజులు మనం విడిపోయి ఎలా ఉంటామని ఆలోచించాను. అందుకే మూడ్ అవుట్ అయ్యాను. అవునరా. రోజులు ఎలా కలిసి ఉండగలం? ఓకే మనం అందరం హాస్టల్లోనే ఉండిపోదాం. శ్వేత మాత్రం మామూలుగా ఇంటి నుంచి వచ్చేస్తుంది. మన హాస్టల్స్ మూసేస్తారు కదా. అవును. లీవ్ ఇవ్వద్దని స్ట్రైక్ చేద్దాం. మిగిలిన స్టూడెంట్స్ దీనికి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి ప్లాన్ చేయండి, కానీ అందరం కలిసి ఉండాలి. బావా ఒక ఐడియా. ఇంతవరకు మన గురించి మాత్రం మనకు తెలుసు. ఈ 10 రోజుల సెలవుల్లో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రోజు ఉందాం. అక్కడ మన ఫ్యామిలీస్ తో గడిపేందుకు ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి విషయాన్ని అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? సూపర్ రా. ఈ నాటికి జీవితంలో ఒక మంచి ఆలోచన చెప్పాం. చాలే ఊరుకోబోయ్. రే కార్తీక్ నీకు ఓకేనా? రేయ్ కార్తీక్ ఓకే చెప్పేశాడు. కార్తీక్ స్నేహితులా? అవును బాబాయ్. చేసావరా? రండి రండి. అమ్మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. రే వీరు అలాగే తీసుకో. రండి రండి. అమ్మా శ్వేత రండి, రండి. ఫ్రెండ్స్. రండి రేయ్ బాబు. నా తమ్ముడు రా. వెంకట్ చల్లగా పవిత్ర రండి రండి. రేయ్, లగేజ్ రండమ్మా. తీసుకురా. లోపలికి లగేజ్ రండి. అమ్మా ఉమ్, ఈ కూరగాయలు సరిపోతాయా? సరిపోతాయిరా, కంగారు పడుకు. ఏం లేదు అమ్మా, ఉమ్, ఇవాళ కూడా రోజులాగా చింతపండు చారు కాదు కదా, కూర చేస్తావుగా? నాకు తెలియదట్రా. ఏం లేదు, అందరూ బాగా డబ్బు ఉన్న పిల్లలు, మనలా కాదు కదమ్మా, అందుకే. ఒరే కాసేపు ఊరుకుంటావా? కోపగించుకోకమ్మా, కోపగించుకోక. ఉమ్, ఎక్కడ పెట్టాను? ఏమ్మా ఉమ్. ఇవాళ బియ్యం రేషన్ కొట్లో కొనలేదు కదా? లేదురా, శెట్టిగారి కొట్లోనే కొన్నాను. ఏం లేదు, రాళ్ళు గిళ్ళు లేకుండా. సారీ. నువ్వు కంగారు పడకుండా ఉండరా. అమ్మా ఉమ్, నువ్వు టేస్ట్ అదర కొడతావు అనుకో, కొంచెం అన్నం ఎక్కువ ఉండమ్మా. రే నాకు తెలీదా ఆ మాత్రం? అమ్మా ఉమ్, పెద్ద కంచాలు 4 ఉన్నాయి. మా వాళ్ళు పక్కింటి ఆవిడని అడిగి ఒక 4 పెద్ద కంచాలు తీసుకురావచ్చుగా? రే అవన్నీ అడిగితే బాగుంటుందా? చిన్నాన్ని పంపించాను, వాడు అరటాకి కోసుకొస్తాడు. అమ్మ అంటే మా అమ్మే, బంగారం. కాస్త విసరనా? ఈ పొగడ్తలకేం గాని వెళ్ళి వచ్చిన వాళ్ళతో మాట్లాడు పో. అమ్మా ఇవాళ అదిరిపోవాలి, ఆకలేస్తుంది. ఈ చాలు ఇదే. తీసుకో. రేయ్ ఇక్కడ సిగరెట్ ఏంట్రా? పెట్టు. ఇవాళ అయినా స్నానం చేయబో. ముందు నువ్వు చెయ్యి. వేడిగా ఉందా? తెచ్చింది దాగరా. లే, వాళ్ళ కూడా ఇచ్చేయమ్మా. థ్యాంక్ యూ. కర్మ, భగవంతుడా, ఇక్కడ ఎలా స్నానం చేయడం? ఏమైంది? బాత్రూమ్ లో కాలు పెట్టలేకపోయానే, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎలా స్నానం చేస్తామో ఏమో తెలియట్లేదు. శ్వేత బాగా ఇరుక్కుపోయాం. ఏయ్ ఏంటి కళ్ళు దాగిన కూతురాకి చిందులు వేస్తున్నావు? నువ్వు వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. సరే ఓ 2 minutes వెయిట్ చేయి. రేయ్ లేరా లేరా లే. రేయ్ కార్తీక్, ఓ చిన్న మాటరా. ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా? అదంతా ఏం లేదురా. మనం అంటే మగాళ్ళం, బాత్రూమ్కి వెళ్ళడం, స్నానం చేయడం మనం అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ అమ్మాయిలే కొంచెం అనీజీ ఫీల్ అవుతున్నారా. నువ్వు తప్పు కానుకోనంటే పక్కన ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని మేము స్నానం చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసాం అనుకో, ఇక్కడ అందరం కలిసి భోంచేసి టూర్ కంటిన్యూ చేద్దాం. సరేనా? ఏమంటా? తప్పుగా నేనేమైనా అన్నానా? లేదురా, థ్యాంక్స్ రా వెంకట్. అసలు నేను ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని దిగులు పడుతున్నాను. అందరూ టూర్ ప్లాన్ చేసినప్పుడు ఒక్కొక్కరింటికి వెళ్ళాలన్నారు, అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. నాకు మాత్రం గుండె గుబేలు మంది. ఎలా మీ అందరినీ రిసీవ్ చేసుకుని మర్యాదలు చేసి, నాకు ఆ స్తోమత లేదు కదా, చాలా డెలికేట్గా ఉంది. రే 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 ఏంట్రా మాటలు?
ఎందుకు అనవసరంగా వరే అవుతావు? మేము వెళ్ళి హోటల్ రూమ్ తీసుకుని రెడీ అయ్యి వెంటనే వచ్చేస్తాం. నువ్వు మాట్లాడకుండా ఇక్కడ ఉండి అమ్మకి హెల్ప్ చేయి, ఓకేనా? నేనంతా చూసుకుంటాను రా, నువ్వేం వరే అవ్వకు. బాయ్. వెంకట్ రూమ్ కి కొట్టానంటనా? ముందు నువ్వు వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయి, వస్తాను రా. ఓకే గర్ల్స్, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ సార్టెడ్. పక్కనే ఓ హోటల్ ఉంది, వెళ్ళి రూమ్ తీసుకుందాం. మనందరం అక్కడికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి కడుపు నిండా తినేసి ఇటు నుంచి టూర్ కంటిన్యూ చేసేద్దాం, ఓకే? ఏంట్రా పెద్ద, ఏం మాట్లాడుతున్నావు? చూడండి, టూర్ కి వచ్చే ముందు ఏం ప్లాన్ చేసుకున్నావు? అందరి ఇళ్లలో ఒక్కొక్క రోజు ఉండాలి కదా. బడక పిచ్చోళ్ళ హోటల్ రూమ్ అంటుంటే మీరు కూడా తల్లాడిస్తున్నారు. ఏమే నీకు సోఫిస్టికేషన్ కావాలా? నువ్వు మహారాణివే కావచ్చు, కానీ వచ్చిన చోట కాస్త అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ అయిపోవాలి. కార్తీక్ మన ఫ్రెండ్ కదా, అతను ఎంత ఫీల్ అవుతాడు ఆలోచించావా? అది కాదు, నువ్వు మాట్లాడుకు. నువ్వే కదా హోటల్ రూమ్ అన్నా, పో. అందరూ హోటల్కి వెళ్ళి తైతెక్కలాడండి. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే స్నానం చేస్తాను. అందరూ పోండి. అయితే ఒకటి, దీంతో మన ఫ్రెండ్షిప్ కట్. శ్వేత, ఐఎమ్ సారీ శ్వేత. మీరు ఇక్కడ స్నానం చేయడానికి ఇబ్బంది ఉంటుందని నేనే. సారీ శ్వేత. నీళ్ళు తీసుకురా, అందరూ ఇక్కడే స్నానం చేసి రెడీ అవుతాం. అమ్మా అది ఇవ్వండి, నేను వడ్డిస్తాను. మీరు కూర్చోండి. వద్దమ్మా, ఇవ్వండి, కూర్చోండి. అదేమిటమ్మా, మా ఇంటికి వచ్చి నువ్వు వడ్డనేటి? శ్వేత ఇదిగో మంచినీళ్ళు. ఏమిటో ఈ పిల్ల. సరే రండి, కూర్చోండి. ఎవరికి ఏం కావాలో చెప్పండి. ఒక్క నిమిషం. వెల్కమ్ హాయ్ స్వీటీ. This is Karthik. Hello Karthik. Pavitra. Hi Pavitra. Venkat. Hi Venkat. And Sam. Come in. Boys and girls, make yourselves comfortable. Feel at home. Come. Karthik, ఎందుకు అదల్లా ఉన్నారు? ఏం లేదే. ఎవరైనా ఏదైనా అన్నారా? అలాంటిదేం లేదే. మరి ఎందుకు అలా ఉన్నారు? రండి, వచ్చి స్నానం చేయండి. ఇవ్వండి. Come. This is my favorite room. Friends, come on. నేను జీకేనే మాట్లాడుతున్నాను. సారీ, కొంతమంది ముఖ్యమైన వేవ్స్ తో మీటింగ్ లో ఉన్నాను. ఇవాళ మొత్తం వాళ్ళతోనే ఉంటాను. ఏ బిజినెస్ అయినా రేపే, ఓకే? ఇదిగా సార్, జీకే అన్నారు అంటే? కుమార్. కుమారు, నిన్ను చూడగానే డీసెంట్ ఫెలో మాతో కలవనుకున్నాను. మాతో కలిసిపోయి అదరగొట్టా ఏదో సీరియస్ గా. నేను కూడా నిన్ను చూడగానే పాలు తాగే పాపాయి అనుకున్నాను, కానీ నువ్వు స్ట్రాంగ్ బీర్ బాయ్లా ఉన్నావే. అందుకే నోరా వీపుకి తాకే అన్నారు. మీ ఇల్లు చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. ఏ? ఇక్కడన్నీ ఆడంబరంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ లైఫ్ లేదు. ఏదో బందికానంలో ఉన్నట్టుంటుంది. చిన్నతనం నుంచి ఒంటరిగా పెరిగాను కదా, అందుకే చాలా బోర్ కొడుతుంది. నాకు మీ ఇల్లు బాగా నచ్చింది, అక్కడ లైఫ్ ఇస్తుంది. నిజం కార్తీక్, నేను అలా ఉండడం ఇష్టపడతాను. సపోజ్ పెళ్ళైందనుకోండి, వేరు కాపురం పెట్టను. మెట్టినింట్లో అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతాను. ఆ ఉప్పు అనుకోండి. ఇదిగోండి. చాలా రెడ్డి
వీళ్ళంతా తాగేస్తున్నారు. గొడవేం చేయకుండా జాగ్రత్త తీసుకెళ్ళిపోండి. నైట్ మెస్ లో భోజనం దొరకదు, నేనే ప్యాక్ చేసిస్తాను. ఓకే ఓకే, ష్యూర్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీతో గడపడం వల్ల నా వయసు 25 సంవత్సరాలు తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో క్లాస్లో కూడా చదువుకునే ఆడపిల్లల్ని నోట్స్ అడిగినా తప్పుగా మాట్లాడేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఎలాంటి అరమరికలు లేకుండా మీరు మూవ్ అవటం చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఆ రోజుల్లో అమ్మాయిలను చూడటమే తప్పు, మీరంతా సరదాగా ఒకరింటికొకరికి సంతోషంగా ఉంటున్నారు. అలాగే మీ లిమిట్స్, మీ డ్యూటీస్, మీ బాధ్యతలు అన్ని గుర్తుంచుకుని నడుచుకుంటున్నారు. ఈ జనరేషన్ చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను ఈ జనరేషన్లో పుట్టలేకపోయానని నాకు బాధగా ఉంది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ కలిసి ఇప్పుడు వచ్చినట్టుగానే ఏప్రిల్లో 10 రోజులు వచ్చి అదరగొట్టేయాలి. ఎందుకో తెలుసా? శ్వేతకి పెళ్లి. మర్చిపోకండి, అందరూ తప్పకుండా రావాలి. పెళ్లి దగ్గరుండి జరిపించాలి. ఓకే? ఇంట్లో భోజనం ప్యాక్ చేశాను, అందరికీ పెట్టు. ఏమైంది? ఓకే, ఐఎమ్ ఆల్ రైట్. టూర్ త్వరగా పూర్తయిపోయింది దిగులా. సరే అయితే హాస్టల్కి వెళ్ళగానే ఫోన్ చేయండి. ఓకే? యా, ష్యూర్. టేక్ కేర్. బై. బాయ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. బై. సీ యు. బై. అయ్యో, తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉంటే మావా ఏప్రిల్ మే నెలలో అసలు తట్టుకోలేము మావా. సరిగానే మావా, ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకునేందుకు కూల్ గా ఉండే ప్లేస్ ఏదైనా చెప్పు మావా. ఎంత బడ్జెట్ లో? నేను ఎప్పుడైనా బడ్జెట్ వేసుకుని ఖర్చు చేశానా మావా? అంతా మా బాబు ప్యాకెట్ల నుంచి కొట్టేసేదే. నీకు బడ్జెటే లేకుండా నువ్వు కోరుకున్నట్టుగా కూల్ గా ఓ చోటు ఉంది. బావా చెప్పు బావా, ఎక్కడుంది బావా? 24 hours ఏసీ, ఊటీలో ఉన్నట్టుంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పు బావా. 100 మంది పడుకున్నా గురక సౌండే రాదురా. అయ్యో అయ్యో, అదే నాకు కావాలి. నీ టైం వర్కౌట్ అయిందనుకో, అక్కడికి ఫిగర్లు కూడా వస్తాయి. అది మాత్రమే కాదురా, బయట 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, చెప్పు బావా, ఎక్కడుంది అది? చెప్పు బావా. ఇక్కడే పక్కనే. పక్కనంటే ఎక్కడ మన బావా? పెద్ద ఆసుపత్రి ఉంది కదా, అందులోకి వెళ్ళావంటే మార్చురీ అని రాసి ఉంటుంది. మార్చురీయా? అదేరా ఎదవ శవాల గది. నీకు ఏసీ కావాల్సి వచ్చిందా? అబ్బో. ఏమైంది కార్తీక్? అన్ని బల్స్ మిస్ చేస్తున్నావు? అరే, కాన్సన్ట్రేషన్ లేకుండా మనసు తడబడుతుందంటే అందుకు లవ్ ప్రాబ్లం అయినా ఉండాలి, అప్పుల ప్రాబ్లం అయినా ఉండాలి. నీకేంట్రా సమస్య? ఓకే రే, చెప్పకూడదని కూడా వదిలేసాయి, కానీ నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక. రే, నీతో చెప్పడానికి ఏంట్రా? ఆ రోజు నువ్వు అన్నదాన్ని బట్టి, శ్వేత మా ఇంటికి వచ్చి మూవ్ అయిన దాన్ని బట్టి ఒక్క నిమిషం నా మనసు తడబడటం నిజమేరా. సూపర్ రా. కానీ ఆ మర్నాడు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్వేత ఇల్లు, ఫ్యామిలీ అవన్నీ చూడగానే నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాను రా. లవ్ అంటూ వచ్చేసరికి ఆస్తిపాస్తులు లెక్క చేయర్రా. తెలుసురా, కానీ అది మాత్రమే కాక చాలా విషయాలు ఉన్నారా. శ్వేత వాళ్ళ నాన్న శ్వేతకి ఏప్రిల్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన ఒక అమ్మాయిని నేను ఆ కోణంలో చూడకూడదు. అందుకే మనసులో మొగ్గగా ఉన్నప్పుడే తుంచిపారేయటం మంచిది. పెరిగి మానేయిందంటే దాన్ని మనం ఏం చేయలేం. లవ్ చేయటం మొదలెట్టక ముందు అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మన దేశంలో దేవదాసులు ఉండరు. నీ చూపుకు అర్థం నాకు తెలుస్తుంది. ఏంటి, నాలో ప్రేమ లేదని సరదాగా అంటున్నాను అనుకుంటున్నావా? నిజంగా శ్వేత నేను మంచి ఫ్రెండ్స్ వేరా. ఇప్పుడు నేను తనతో ఆ ఉద్దేశంతో మూవ్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎందుకు తడబడుతున్నానంటావా? ఎంత కాదన్నా నేను సగటు మనిషినేగా. నేను వద్దని డిసైడ్ అయినా కూడా నాలో కొంచెం బాధ ఉంటూ సహజమేగా. బాధ కలిగింది, ఇప్పుడు నీతో మాట్లాడాక ఆ బాధ తొలగిపోయింది. నౌ ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు వెళ్ళి బోల్ చేయి. గుడ్ షాట్ రా. థ్యాంక్స్ రా. ఏంటి? హాయ్ ఫ్రెండ్స్. హాయ్.
రేయ్ వీళ్ళ అన్నకి పెళ్ళి అవుతుంటే వీడి పెళ్ళి అన్నట్టు సిగ్గుపడుతున్నాడు చూడరా. వీడు ఎప్పుడు ఇంతే. ఇదిగో ఇన్విటేషన్. రే వెంకీ వీళ్ళు అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉన్నాయి, జాగ్రత్త. రేయ్ మరి మిగతా విషయాలు అవి ఉంటాయిలే. అయితే ఓకే. రేయ్ అందరూ వచ్చేస్తాంలే, కంగారు పడకు. రావాలి. రేయ్ ఈ ఊళ్ళో ఇంకా ఎన్ఎస్ఎస్ కళ్యాణ మండపాలు ఉన్నాయో తెలియట్లేదు. ఎంత వెతికినా దొరకలేంట్రా. రే బావా అడు చూడరా, ఇద్దరు లోకల్ పార్టీలు, వాళ్ళు అడిగితే తెలుస్తుందిరా. సరే అడుగుదాం పద. రే మధు ఏంట్రా? అటు చూడు, మన బాలురా. ఆయన కాదురా. అవునరా ఆయనే, సరిగ్గా చూడు. ఎక్స్క్యూజ్ మీ ఆయన కన్ఫర్మ్ గా ఎస్పీబీరా. అవునరా. ఒక్క నిమిషం పట్టుకోరా. హలో ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నో వరీస్ కదా, నో వరీస్. సార్ ప్లీజ్ సార్, 1 minute సార్. ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్, ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరంటే పిచ్చి అభిమానం సార్. అభిమానం నా మీద అనుకుంటున్నావా? కానే కాదు, ఎవరో అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు, అందుకని నా ఆటోగ్రాఫ్ తీసుకెళ్తున్నాడు. సిగ్నల్. నీకేమైనా పిచ్చి పట్టిందా? కొంచెం మిస్ అయితే ఏమయ్యేది? ఎస్పీబీ ఆటోగ్రాఫ్, మీకు ఇష్టమైన ఎస్పీబీ. అంతకంటే మీ ప్రాణం ముఖ్యం. ఏ నాకు ఇష్టమైన సిగరెట్ ని మీకు తెచ్చిచ్చాను, మీకు ఇష్టమైన ఎస్పీబీ. సో మనలో నో బ్యాలెన్స్. ఓకే హాయ్. ఎంతసేపు అంటారా నేను మీకోసం వెయిట్ చేసేది? మీరంతా మధ్యాహ్నం వస్తాను అనుకున్నాను రా. సరే పైన ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ కి మాత్రమే రూమ్స్ ఉన్నాయిరా, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారా ప్లీజ్? రూమ్ గురించి ఎవరు అడిగారా? మన మ్యాటర్ గురించి చెప్పు. ఆ ఏర్పాట్లను నేను చేశాను రా. ఇది పిసికి పిసికి మొక్కేసేసరికి అక్కడ బీరు కాస్త వేడెక్కిపోతుంది. ఆటకులు వచ్చేసేద్దాం. ఇదిగో కరెక్ట్ మొక్కేసిందిరా. దీనికోసం అయిపోయింది, అయిపోయింది, ఫినిష్ అవ్వలేదురా. అయిపోయింది. రైట్ షో, రాంగ్ రైట్, రాంగ్ కాదు అవును కాదు అవును కాదు. అవును, దేవుడు చెప్పాడు ఆడైపోయింది. సరే 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 అందరం భోంచేసి ఒక వాక్ వెళ్దామా? ఇప్పుడు బయలుదేరదాం. వేసుకున్నాక తిన్నావరా? చక్కటి మాట చెప్పావురా. నాకు తినేది ఇది మీ నాన్న నేర్పిన పాఠమే. ఏయ్ మా నాన్న గురించి మాట్లాడాలంటే ఏం ఊరుకో, చేస్తా? చంపేస్తాను. ఊరుకో, అసలు విషయానికి రాకుండా ఏదేదో వాగుతారు. నురగలు కక్కుతూ పొంగే గోదావరి చూడు. ఇలా నురగతో తాగి ఎంత కాలం అయిందిరా. ఇవాళ తాగరా? నాకు 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 పర్వాలేదు తాగరా. తాగుతాను. వాడి కవల పిల్లలు పుట్టినాయి, తాగుతాను. వాడికి అసలుగే దిక్కులేదు. తాగరా. నాకు నాకు తీసుకురా. వద్దురా. బియ్యం ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంది. ఏయ్ ఇది తాగితే చేదుగా ఉంటుందా? ఎవరన్నారు? ఊరికే చేదుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్. ఇది తాగితే తల తిరగదా? పొద్దు నుంచి విట్టాలని తిరగట్లేదే. ఇది తాగితే తప్పు కాదా? తప్పే కాదు. పేపాల నాన్న ఎంత పెద్ద మనిషి. ఏయ్, బయటికి మళ్ళీ మా నాన్న- కనిపిస్తున్నా పేపాలకు పేపాలు తాగేట్లా. ఆడపిల్లలు తాగితే తప్పులేదా? శ్వేత తన రూమ్ తీసుకెళ్ళండి. రూమ్ కొద్దు, మీరే అన్నారుగా ఆడపిల్ల తాగితే తప్పులేదని. అయ్యా బాబు, ఎత్తిన వాటిని తీర్చకుండా తాగేస్తుంది. హలో ఇంకా నిద్రపోలేదా? అలా అడిగారేంటండి? మనాడు రూమ్ లో వామిట్ చేసుకొని రూమ్ చండాలంగా తయారైపోయింది. అవును, కొత్త చోటని మీకు నిద్ర పట్టలేదా?
అంతా మీ ఫ్రెండ్స్ వల్లే. వందనకి ఫుల్ గా ఎక్కించేశారు కదా. అదేం చేస్తుందో తెలుసా? తాగితే తప్పు కదా, తాగితే చేదుగా ఉంటుందా? నేను చాలా సెన్సిటివ్ అండి. చిన్న శబ్దం వచ్చినా మెలకు వచ్చేస్తుంది. అందుకే ఇలా వచ్చా. ఇందాక నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. అడగనా? అడగండి. ఎలాగో నిద్ర పట్టట్లేదు. తెల్లారి వరకు మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఇద్దరికి టైం పాస్ అయిపోతుంది. ఏం లేదు, అందరూ బీర్ తాగారు. అంతెందుకు వందన కూడా తాగింది. అందరూ కంపల్ చేసినా మీరెందుకు తాగలేదు? ఇష్టం లేదండి. సిగరెట్ మాత్రం కాలుస్తున్నారు. అది వేరే ఫీల్, ఇది వేరే ఫీల్. ఏంటా ఫీల్? మరీ అంత సిగరెట్ అయితే దాచుకోండి. చాచా అటువంటిదేం లేదండి. ఇప్పుడు నెల్లూరు బైపాస్ రోడ్లో ఒక బిర్యానీ కొట్టు ఉంది, మీకు తెలుసా? అక్కడ ముందు మా నాన్నగారి కొట్టు ఉండేది. అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయి. 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్నాను. మా నాన్న గల్లలో గంభీరంగా కూర్చుని ఉండేవాడు. ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతితో డబ్బులు వసూలు చేస్తుండేవాడు. చూడటానికి సూపర్గా ఉండేదండి. మామూలుగా ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చిన్న వయసులో వాళ్ళ నాన్నగారే వాళ్ళకి సూపర్ హీరో. నాకు అప్పుడు మా నాన్న పెద్ద హీరోగా ఉండేవాడు. అందుకే పెద్దయ్యాక సిగరెట్ కాల్చాలని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇంటర్ చదివేటప్పుడే దమ్ము కొట్టడం నేర్చుకున్నాను. అది మాత్రం కాదండి, నా స్కూలింగ్ పాలకొల్లో పూర్తి చేశాను. కాలేజ్ తిరుపతిలో అండి. పాలకొల్లు అలవాటు గోదావరి యాసతో అలాగే మాట్లాడేసేవాడిని. ఫ్రెండ్స్ అంతా తిరుపతిలో గోల్ చేసేవారు. అందుకే వాళ్ళందరి ముందు బందాగా ఉంటుందని సిగరెట్ తాగడం కంటిన్యూ చేశాను. దమ్ము విషయంలోనే మీ ఫాదర్ ని ఫాలో అవుతారా, లేక బిర్యానీ హోటల్లో కూడానా? అదేలాగండి, ఎంసీఏ ఫినిష్ చేసిన తర్వాత. మీ కోరికేంటి? పెద్దగా ఏం లేదండి. ఇలా చెప్పడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. చెప్పండి. పెద్దగా ఏం లేదని చెప్పానుగా. చదువు పూర్తవగానే ఒక ఉద్యోగం దొరకాలి. ఒక 10,000 15,000 వస్తే చాలు. తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు మా అమ్మని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. ఏం చూస్తున్నారు? మీ స్టేటస్కి ఇది ఒక పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నా స్టేటస్కి ఇది పెద్ద విషయం అండి. మా ఇంటిని చూశారుగా. మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. పైన ఫ్లైట్ సౌండ్ వినగానే వీధి వీధంతా బయటకు వచ్చేసి విమానం చూసి సంతోషపడేవాళ్ళు. మా అమ్మ కూడా బయటకు వచ్చేది. పైకి చూసి బాగా కిందకి ఎగురుతుంది కదూ అని అనుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది. మరి అంత దగ్గరగా చూస్తే అంత సంతోషపడిన ఆవిడని అందులో కూర్చోబెట్టి అందులో ట్రావెల్ చేస్తుండగా ఆవిడ పొందే ఆనందాన్ని నాకు చూడాలని ఉంది. అదేనండి నా ఆశ. అందులోనే ఆనందం ఉందండి. ఛే, నేను ఒకడిని నా సారో స్టోరీస్ అని చెప్పి మీకు బోర్ కొట్టించేశాను. అటువంటిదేం లేదు. ముహూర్తం టైం అయినట్టుంది. పదండి, కిందకెళ్ళి రెడీ అవుదాం. పదండి. ఏంటి పెళ్లికెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు? ఏంటి విషయం? ఏ కార్తీకం చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా. ఎలా? ఏం లేదు, అమ్మని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు భార్యను కూడా అలాగే ప్రేమిస్తారంటారు. కార్తీక్ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏంటిది సడన్ గా? ఏదైనా స్పెషల్ ఎఫెక్షనా? ఊరికే, వేరే ఇంకేం లేదుగా. ఈ విషయం ఎవరితోనూ చెప్పాలనిపించింది, చెప్పాను. వేరేం లేదు. విషయం తెలుసా? ఈ సంవత్సరం మనం 3 days సెలబ్రేట్ చేసుకోలేమరా? ఎందుకురా? 3 ఉంటేనే కదా 3 days సెలబ్రేట్ చేసేది. ఏదో బిల్డింగ్ కట్టబోతున్నారట, ఈ ఏరియాలో ఉన్న చెట్లని నరికేస్తారట. అడిగితే గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేయడం? తూర్పు తిరిగి దండం పెట్టడమే. స్ట్రైక్ చేద్దామా? స్ట్రైక్ కి కారణం ఉండాలిగా. బోడి కారణాలున్నాయి. ఏంటి? బొటానికల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ చెట్టు పాలియోథియా లాంజియోఫోలియా అనే ఫ్యామిలీకి చెందింది. జూలాజికల్ గా చూస్తే ఇది ఎన్నో రకాల పక్షులకు హౌసింగ్ బోర్డు. కెమికల్ గా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న షర్ట్ నుండి నీ జుట్టుకేసుకున్న రంగు దాకా అన్ని ఈ చెట్టు పెరటి నుండి తయారైనవి. ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్పుకోవచ్చు. నువ్వు పార్ట్ టైమే బ్రిలియంట్ అనుకున్నాను. ఫుల్ టైమర్ ఎప్పుడు మారావరా? స్ట్రైక్ చేయాలని మూడొచ్చేసింది. ఇక నోటికి ఏదో వస్తుంది వాగేయడమే. రే, బీ సీరియస్. మనం ఏం చేసినా కరెక్ట్ గా ఉండాలి. వేళకోళంగా ఉండకూడదు. అర్థమైందా? అవును బాబు, ఏదో ఒకటి చేసి చెట్టు నరకకుండా చూడాలి. నువ్వేం దిగులు పడుకు శ్వేత. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ రెవల్యూషన్స్ అంటూ అర్థం కాని మ్యాటర్స్ గవర్నమెంట్ లో చాలా ఉన్నాయి. అవన్నీ సాగ్గా చూపించి స్ట్రైక్ చేసి అడ్డుకుందాం. స్ట్రైక్ అరేంజ్మెంట్స్ అని నేను చూసుకుంటా. ముందు క్లాసులు కట్ చేద్దాం, తర్వాత హాస్టల్ మెస్ కట్ చేద్దాం. మరి ఫుడ్ ఉండరా? అర్థం లేదు. చూడండి గర్ల్స్, రేపు మేమెవరో మెస్కి వెళ్ళాం. ఇంటి నుంచి భోజనాలు టిఫిన్లు మీరే తీసుకొచ్చేయండి. అందరం ఇక్కడే షేర్ చేసుకుని తిందాం. ఓకే? స్ట్రైక్ మొదలెట్టదాం. నరకొద్దు 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 నరకొద్దు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో మీ అందరికీ తెలుసు. మీ ఒపీనియన్స్ ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పొచ్చు. ఒక చెట్టును కొట్టే విషయాన్ని స్టూడెంట్స్ ఇంత సెన్సిటివ్ గా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్. అఫ్ కోర్స్, సిండికేట్ వైస్ ఛాన్సలర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అగైనెస్ట్ గా ఏ నిర్ణయం తీసుకున్నా అందువల్ల స్ట్రైక్స్, ఎజిటేషన్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఆర్డర్ని ఏం చేయటం, పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం? అయితే ఓ పని చేయొచ్చు.
పోస్ట్ పోన్ చేద్దాం, అది ఇరుపక్షాలకి మంచిది. ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేసి హాలిడేస్ లో అమలు చేస్తే స్టూడెంట్స్ ఉండరు, గవర్నమెంట్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏమంటారు? యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ గా ఈయన చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చింది. బట్ సిండికేట్ మెంబర్స్ అయిన మీ అందరూ దాన్ని ఎనానమస్ గా ఓకే చేస్తేనే ఈ ఫైల్ నేను గవర్నమెంట్ కి సబ్మిట్ చేయగలుగుతాను. వెరీ నైస్. ఏమంటారు? We will go ahead. What do you say? గుడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ నీ బాక్స్ ఎక్కడుంది? అయ్యో కర్మ, వీడు తీసాడేంటి? దోశ అటు ఇటు కదలక నిలిచిన కన్నులు, తట తట పెరిగిన హృదయపు లయలు, తొరుకును తొరగదు వలపుకు రుజువు. మరి ఇప్పుడెవరో అతనిక ఎవరో నాదో నీదో ఎవరిదో ఏదో తెలియని తికమక. ఇది ఎవరి బాక్స్? రండి కలిసి భోంచేద్దాం. హాయ్. హే హాయ్. సారీ ఈ డ్రీమ్ ని డిస్టర్బ్ చేసేలా ఉంది. డ్రీమ్ లేదు, ఏం లేదు. అబద్ధం కదూ? ఏ నువ్వు అబద్ధం చెప్పలేవే, నీ మొహమే చెప్పేస్తుంది తెలుసా. చెప్పు, నీ కళ్ళు కార్తీక్ వచ్చాడు కదా, నాకు ఆ రోజే తెలుసే. ఆ రోజు నాకు అలా అనిపించలేదు. అయితే ఇవాళ అలా అనుకుంటున్నావు కదూ? ఏ నవ్వే కదూ? కంగ్రాట్స్. ముందు అర్జెంట్ గా వెళ్ళి నీ ప్రేమ చెప్పు, లేదంటే ఎవరైనా కొట్టుకెళ్తారు. బికాస్ ఈజ్ ది మోస్ట్ వాంటెడ్ గాయ్. ఎలా చెప్పాలో తెలియట్లేదే. బాలేదానివే, కళ్ళు గంటం తెలుసు కానీ ప్రేమ గురించి చెప్పడం తెలీదా? ఈ కథనే వద్దనేది. వెళ్ళి ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పు. సక్సెస్ అయ్యాక నా ట్రీట్ ఇవ్వు. ఓకే గుడ్. నా ప్రేమ గురించి చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నాడు. కామెడీ కూడా చాలా బాగుందండి. ఫైట్స్ అదర్ కొట్టేశారు. కార్ చేసులు, బాంబ్ బ్లాస్ట్ సూపర్ అండి. హీరో హీరోయిన్స్ ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉన్నారండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. తప్పకుండా మీరు ఒకసారి చూడాలి. హలో సార్. హాయ్ సురేష్, హౌ ఆర్ యు? చెప్పండి సురేష్, ఏమైనా ప్రాబ్లమా? ఎస్. ఏంటో ప్రాబ్లం? నీకు తెలుసు. అర్థమయ్యేట్టు చెప్తేనే కదా తెలుస్తుంది. అయితే నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. శ్వేత, నో ప్రాబ్లం. కావాలంటే కూర్చోండి. సురేష్, కార్తిక్ నా బెస్ట్ ఫ్రెండ్. నా గురించి తనకు అన్ని తెలుసు. నీతో విడిగా వచ్చి మాట్లాడిన నెక్స్ట్ మినిటే కార్తిక్ అన్ని చెప్పేస్తాను. చెప్పు సురేష్, పర్వాలేదు. ఆ రోజు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ అదే మాట అడుగుతున్నాను. సూటిగా సమాధానం చెప్పు. నేను నేను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఏం శ్వేత, ఎందుకు లవ్ చేయవు? ఎందుకు లవ్ చేయనంటున్నావు? కూల్ కూల్ కూల్. నేనెందుకు నిన్ను లవ్ చేయాలి? కారణాలున్నాయి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. థిక్ ఫ్రెండ్స్. నాతో కలిసి సినిమాలకు వచ్చావు. ఇద్దరం కలిసి ఒకటిగా భోజనం చేసాం. నాతో కలిసి బైక్ లో వచ్చావు. నా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసు. ఇలా చాలా ఉన్నాయి శ్వేత. ఫ్రెండ్షిప్ చేస్తే వెంటనే ప్రేమించాలని రూల్ ఏం లేదు. నీతో సినిమాకి వచ్చానంటే నీతో జంటగా చూడాలని కాదు. నీ చెల్లెలు నా క్లోజ్ ఫ్రెండ్. మీ ఇంట్లో దాన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లరు. దాన్ని కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. ఒకరోజు లంచ్ తెచ్చుకోలేదు. ఒంటరిగా హోటల్కి వెళ్ళా అంటే ఇబ్బంది. అప్పుడు నువ్వు వచ్చావు. తెలిసిన వాడు కదా అని నీతో వచ్చావు. బండి బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలరా అని ఆలోచిస్తుంటే నేను డ్రాప్ చేయను అంటూ నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు రాకున్నా వేరెవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేదాన్ని. ఇలా చూడు సురేష్, లైఫ్ లో కోఇన్సిడెంట్స్ గా జరిగే చిన్న చిన్న విషయాల్ని మనకి సానుకూలంగా తీసుకోకూడదు. ముందు ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవాలి. అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు ఆ పని చేయలేదు సురేష్. తప్పు శ్వేత. నేను ప్రయత్నించలేదని నువ్వు అనుకోవడం తప్పు. మన ఏరియా కుర్రాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుతున్నారు. అందరూ మీ ఇద్దరు లవ్ చేసుకుంటారని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకో తెలుసా? నీ గురించి నాకు తెలుసు. నువ్వు నన్నే లవ్ చేస్తావు నాకు తెలుసు. అందుకే నేను డైరెక్ట్కి వెళ్ళి ఆయన అడిగాను. అవును శ్వేత, నీకు తెలియకుండా ఆయన ఒక రోజు అడిగాను. సార్ సార్ ప్లీజ్ సార్, శ్వేతతో చెప్పండి సార్. ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను కదా సార్, శ్వేతను లవ్ చేస్తున్నారని. మీరు కూడా లేదని చెప్పారు కదా సార్. ప్లీజ్ సార్ ఇప్పుడు చెప్పండి సార్. అప్పుడు చెప్పారుగా నాది లవ్ కాదు, ఒట్టి ఫ్రెండ్షిప్ అని. ఇప్పుడు చెప్పండి సార్ ప్లీజ్ సార్. అవును, విన్నావుగా శ్వేత, విన్నావుగా. ఆయన అడిగినప్పుడు కోపగించుకున్నారు, నన్ను తిట్టారు. కానీ నేను ఊరుకోలేదు. ఆయన మళ్ళీ మళ్ళీ అడిగాను. ఖచ్చితంగా బల్ల గురించి చెప్పారు. నేను శ్వేత ఇద్దరు ఫ్రెండ్సే, లవర్స్ కాదని. నిజమే కదా సార్. ఆ తర్వాత శ్వేత నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను.
ఇప్పుడు అర్థమైందా శ్వేత నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను? ప్లీజ్ ఇప్పుడైనా పాజిటివ్గా చెప్పు శ్వేత. సారీ సురేష్, ఇంతవరకు ఎప్పుడు అలా అనుకోలేదు, ఇక మీద అనుకోను కూడా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించదు. అలా మళ్ళీ ప్రయత్నిస్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది. గుడ్ బై. సారీ కార్తిక్, కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను. ఏ సక్సెస్ కదా ట్రీట్ అప్పుడు? ఏమైంది? నేనే అనవసరంగా ఏదో ఊహించుకున్నాను. కాస్త అర్థమైనా చెప్పవే. సురేష్ వచ్చి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పాడు. సరే దానికి దీనికి ఏం సంబంధం? సురేష్ ఇది చెప్పడానికి ముందు కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు శ్వేత లవ్ చేసుకుంటున్నారా అని అడిగాడు. అందుకు కార్తిక్ అలాంటిదేం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. ఏయ్, ఇందుకే ఫీల్ అవుతున్నావా? ఒక థర్డ్ పర్సన్ ముందు ఎవరైనా మొహాన్ని అడిగితే అలాగే సమాధానం చెప్తారు. అది కాకుండా సురేష్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్, అందుకే కార్తిక్ అలా నీతో చెప్పుంటాడు. నువ్వు వెళ్ళి ధైర్యంగా కార్తిక్తో చెప్పవే. వద్దే, నాకు బాధగా ఉంది. ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే మనం అనుకున్న సాధించలేమే. రేపు నేను నీతో వస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే? కూల్ రా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏముందో తెలుసా? ఇంకా ఒక్క రోజు కాలా చెప్పిందిరా చూసి పిలుస్తున్నాడు కదా, పద. శ్వేత, నేను వాళ్ళ కాలేజ్కి హెల్ప్ అవడానికి వెళ్ళినప్పుడు ఏముంది తెలుసా? తను నన్ను లవ్ చేస్తున్నాను. అవును శ్వేత, తనే ఫస్ట్ నన్ను చూసి ఐ లవ్ యూ అంది. నేను ఎస్కేప్ గా తను ఐ లవ్ యూ అనగానే నాకు కుదరదు, సారీ అనేసాను. తర్వాత ఏముంది, తన మాట నమ్ముంటే నేను దేవదాసుల గడ్డం పెంచుకొని ఏ చెట్టు కింద కుక్క పిల్లతో కూర్చుండేవాడిని. ఆ రోజు నాతో ఐ లవ్ యూ ఉందా? ఈ రోజు మ్యారేజ్ ఇన్విటేషన్ తీసుకొచ్చి చేతికి ఇచ్చింది. మీకు పెళ్ళా? దానికే ట్రీట్. వినండ్రా, నిమి ఇదే ట్రీట్ అని సరిపెట్టేకూడదు. మీ అందరూ ఊరుకోం. నీ పెళ్లి రోజున ఇంతకంటే పెద్ద ట్రీట్ ఇవ్వాలి. ఓకే? అందరూ గుర్తుంచుకోండి. సరే, నాకు టైం అయింది, నేను క్లాస్ వెళ్ళాలి. శ్వేత, మీ క్లాస్ ఉందా? లేదు. మీరు నిమికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారా? నేను ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఓకే? ఓకే. థ్యాంక్ యూ. ఓకే నిమి, సీ యూ దెన్. బాయ్. బుక్ రా. బాయ్. సీ యూ. బాయ్ బాయ్. బాయ్. సో మన క్యాజువల్ గా నవ్వుతూ మాట్లాడినా, ఊరికి ఒక హాయ్ చెప్పినా కూడా నెక్స్ట్ డేనే లవ్ లెటర్ ఇచ్చేసే కుర్రాళ్లలో కార్తిక్ నిజంగానే ఒక జెంటిల్మెన్ శ్వేత. ముందు నేనే తన దగ్గర ఐ లవ్ యూ అన్నాను. అతను క్లియర్ గా చెప్పేశాడు, నిన్ను మాత్రమే కాదు నేనున్న పరిస్థితిలో ఎవరిని లవ్ చేయలేను అని. అతను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యాడు. కానీ నేనే వెడ్డింగ్ ఇన్విటేషన్ దాకా వచ్చేసాను. కార్తిక్ ఇక్కడికి వచ్చాక మారిపోతాడనుకున్నాను, కానీ మారనే లేదు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మాటలు విని మీరు కార్తిక్ లవ్ చేసుకుంటున్నారని అనుకున్నాను. తర్వాత మీది కేవలం ఫ్రెండ్షిప్పే అని తెలుసుకున్నాను. కార్తిక్ ఇంతవరకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ లిమిట్ ని దాటిందే లేదు. వెరీ నైస్ మ్యాన్. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను బాధపడుతున్నాను. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కొంచెం కూడా బాధ పెట్టకూడదు. కానీ నేను కార్తిక్ ని నిజంగా ప్రేమించి కూడా అతని మనసు తెలుసుకోకుండా ఐ లవ్ యూ అని బాగా బాధ పెట్టాను శ్వేత. ఈనాటి వరకు నేను ఎందుకలా అన్నానా అని తలుచుకొని బాధపడుతూ ఉంటాను. సారీ, నామానని నేను నా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇదిగోండి, తప్పకుండా రావాలి. వస్తాను. బాయ్. ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నిమ్మి అన్ని విషయాలు క్లియర్ చేసింది. ఏంటి నువ్వనిది? కార్తిక్ క్యారెక్టర్ చూసి, అతను నాతో బిహేవ్ చేసిన పద్ధతి చూసి, అతను నేను కొంచెం లవ్ చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు నిమ్మి మాట్లాడి వెళ్ళిన తర్వాత నా మనసులో ఉన్న ఆ ప్రేమ గుర్తు చేసుకున్నాను. ఏదో అలా అన్నా కూడా మనసులో బాధ ఉన్న మాట నిజమే. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నేను నా లవ్ గురించి కార్తిక్కి చెప్పి అతని మనసు కష్టపెట్టడం ఇష్టం లేదు. నిమ్మి చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కష్టపెట్టకూడదు. అందుకే కార్తిక్ నా లవ్ గురించి చెప్పదలుచుకోలేదు. మామూలుగా లవ్ చేయడానికి ముందు అది వర్కౌట్ అవుతుందో లేదో ఆలోచిస్తే దేశంలో అనార్కలు పార్వతులు ఉంటారు. మరెందుకు తడబాటు అంటావా? నేను సగటు ఆడపిల్లనే. నా ప్రేమ విషయం ఆయనకి చెప్పలేదనే దిగులు ఉంటుందిగా. ఉండేది
కానీ ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత ఆ దిగులు లేదు. ఇప్పుడు క్లియర్ గా ఉన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. వర్షంలో నిలబెట్టి టార్చర్ పెడుతున్నా కదరా. మామ కాసేపు వెయిట్ చేయరా మామ. టైం అవుతోందిరా. కొంచెం వెయిట్ చేయరా, నా ఫిగర్ వచ్చే టైం రా, కొంచెం వెయిట్ చేయరా. నా కర్మకాలి నువ్వు ఇప్పించిన చండాలపు టీ తాగి నేను ఇప్పుడు పడుతున్న అవస్తుంది. శత్రువు కూడా రాకూడదు. నేను మాట్లాంటే ఎలా రా, నా ఫిగర్ వచ్చే టైం రా, చూపిస్తాను రా. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అది? అదిగో వస్తుంది. నీ ఫేస్ తగ్గ ఎవరు లేరే. ఆ ఆరెంజ్ టీ షర్ట్ పక్కన నవ్వుతూ వస్తుంది చూడు, అదేరా. నీ డ్రెస్ సెన్స్ చూసి నువ్వు ఒక నాన్ సెన్స్ గడు అనుకున్నాను, కానీ ఫిగర్ సెన్స్ లో అదరగొట్టేసారా. అందంగా ఉందా? అదిరింద్రా. అది సరే గాని నీ ఫిగర్ తో పాటు నవ్వుతూ వచ్చి ఆ గొట్టం గడవడరా. వాడు దానిలో ఎవరు? ఏంటి దానిలో ఎవరా? పోరా రే, పోరా నన్ను అనాలే. నీ తమ్ముడు ఎప్పుడు వచ్చాడరా? ఇవాళరా? హాయ్ హాయ్. హాయ్ బాలు, ఎలా ఉన్నావు? బాగున్నా. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు. వీడు ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు, బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి దింపొస్తాను. అదేంటి అలా అంటారు? ఇప్పుడేగా వచ్చాడు, మనతో లంచ్ చేసి వెళ్తాడు. వద్దండి, అందరూ పిలుస్తున్నారు కదా, పద వెళ్ళొద్దాం. సరే రా రా రా. కార్తీక్ ఏం తీసుకుంటారు? ఎనీథింగ్ ఇస్ ఓకే. ఓకే, ఫ్రైడ్ నూడిల్స్. బాలుకి క్లబ్ శాండ్విచ్ చెప్పండి. నాకేమో ఆలు పరోటా. ఓకే, ఆలు పరోటా 4 అమెరికన్ చాప్సీ విత్ స్ప్రింగ్ రోల్. ఓకే. హలో, బోటీ ఉందా? సారీ సార్, ఇది 3 స్టార్ హోటల్. రేయ్, ఈ హోటల్ సైకాలజీ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావట్రా? ఏంటది? చెప్తా విను. 1.5 గ్యాప్ లో డీసెంట్ గా కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ మెల్లగా నవ్వుతూ తింటున్నారనుకో, నిశ్చితార్థం అయిపోయింది, ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తో వచ్చారని అర్థం. ఇంకా విను, ఒక్కడుగు గ్యాప్ లో భుజం రాసుకుంటూ తెగ నవ్వుతూ తుళ్ళుతూ తినకుండా కూర్చున్నారనుకో, పెళ్ళై ఇప్పుడే అయిందని అర్థం. సూపర్ రా. ఎదురుగా కూర్చుని మెనూ కార్డ్ లో ఉన్న రేటని గుచ్చి చూస్తూ ఆర్డర్ చేసి తింటున్నారని అనుకో, పెళ్ళై 3-4 ఇయర్స్ అయి ఉంటుందని అర్థం. ఇది విను, ఒక కార్నర్ సీట్ లో గాలి కూడా చొరబడినంత క్లోజ్ గా కూర్చుని ఒకే ఐస్ క్రీమ్ ని 1.5 దాకా తినకుండా కూర్చున్నారనుకో, కొట్టుకొచ్చిన కేసులు అర్థం. సరే కానీ నాలా ఇలా దర్జాగా కూర్చుంటే ఏమంటారు? ఓజీగా తినడానికి వచ్చాడని అర్థం. సారీరా. సినిమాలు తిను బాలు. తమ్ముడు ఏమనుకుంటాడు? 18 ఏళ్ళు తోడబుట్టినండి, వాడి గురించి పట్టించుకోకుండా నా మాట నేను తినేసాను. లక్కీగా శ్వేత దగ్గర నుండి వాడిని చూసుకుంది. నేను ఎలా రా ఈ కల్చర్కి మారాను? శ్వేత బడికి లేకపోతే వాడు అవమానంతో కృంగి నలిగిపోయాడు సార్. తలుచుకుంటేనే బాధగా ఉంది. రే, తమ్ముడు మనసులో బాగా కుమిలిపోయి ఉంటాడేమో. కొంచెం నోరు మూసుకుని కూర్చుంటావా? ఇప్పుడు అసలు ఏమైందని నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? ఇంకో విషయం చెప్తున్నాను విను. ఆ రోజు శ్వేత నీకు పర్ఫెక్ట్ మ్యాచ్, తనను పెళ్లి చేసుకోవాలన్నందుకు అదేం కుదరదు, మా అమ్మను చూసుకోవాలి, మా తమ్ముని చూసుకోవాలని ఎంత బిల్డప్ ఇచ్చావరా. ఆ రోజు నాకు అది కరెక్ట్ అనిపించింది. కానీ మనం టూర్కి వెళ్ళినప్పుడు శ్వేత మీ అమ్మని ఇంటిని మెచ్చుకున్న తీరు, ఇవాళ మీ తమ్ముని చూసుకున్న తీరు, ఒరేయ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. పిచ్చర్లాగా మాట మాకు. అది వేరు ఇది వేరు. శ్వేత నేచురల్ గానే ఉన్న గుడ్ క్యారెక్టర్. ఓకేరా, ఓకే, అది కూడా నేను ఒప్పుకుంటాను. అయితే ఆ రోజు నువ్వు టైం ఫీజు కట్టలేనప్పుడు నీకు కూడా తెలియకుండా వెళ్ళి ఫీజు కట్టిందే, దాన్ని ఏమంటారు? రేయ్, అప్పుడు మన యూనివర్సిటీలో 4 టైం ఫీజు కట్టలేక అల్లాడుతున్నారు. వాళ్ళకి కలిపి కట్టాలిగా నువ్వంటున్న క్యారెక్టర్ అయితే. సో సంథింగ్ ఇస్ దేర్. ఒరేయ్, కుదురుగా ఆలోచించరా. తను నిన్ను ప్రేమిస్తుందిరా ఖచ్చితంగా, లేకపోతే ఇలాంటివన్నీ చేయదురా. ప్రేమ కోసం ఇదంతా చేసిందని తన క్యారెక్టర్ ని కించపరచొద్దు. ప్రేమ డెఫినెట్ గా ఉందిరా, ఛాన్సే లేదు. ఉన్నదే అనుకో, అప్పుడేం చేస్తావురా? రేయ్, ఏం చేస్తావురా? అలా ఉండే అవకాశం లేదు. ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. కరెక్ట్ రా, అదే నేను అంటున్నాను. ఇలా చూడు, మన మనసుకు నచ్చిన విధంగా మన ఊహలకు అనుగుణంగా భార్య దొరకడం కోటికొక్కరికే సాధ్యం. అది నీకు సాధ్యపడిందిరా. ఒరేయ్ ప్లీజ్ రా, మిస్ చేసుకోకురా. ఈ టైంలో ఎవరు కొట్టంగాడు? హాయ్ వెంకట్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. హాయ్, హలో హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? అవును సార్. యు హావ్ ఎ నైస్ ప్లేస్. కూర్చోండి. థాంక్యూ.
శ్వేత క్లాస్ లో ఉంటుంది. ఒక్క నిమిషం వద్దు పిలుచుకో. కార్తీక్ వద్దు. నేను శ్వేత కోసం రాలేదు, నీతో మాట్లాడాలని వచ్చాను. ప్లీజ్ ఏం లేదు, ఓ 5 minutes నాతో స్పెండ్ చేయగలవా? సార్ ఏం సార్ అలా అడుగుతారు? రే సార్ ఒక టీ కాఫీ తీసురా. అలాగే ఏమవద్దు. కమాన్ టేక్. సార్ వద్దు సార్, వద్దు వద్దు. నువ్వు సిగరెట్ కలుస్తావని నాకు తెలుసు. శ్వేత నాకు తెలియకుండా నీకు లెటర్ కూడా ఇచ్చిందిగా. కమాన్ బాయ్, మీ ముందు- కమాన్ టేక్ వన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. లైట్ వద్దు సార్, లైటర్. లైటర్. ఏం లేదు కార్తీక్, ఆ రోజు మీరంతా మా ఇంటికి వచ్చినప్పుడు శ్వేతకి ఏప్రిల్లో పెళ్ళని చెప్పాను. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటుండగా నాకు ఇప్పుడు ఈ పెళ్ళొద్దు, ఇంకా చదువుకుంటానంటుంది. మామూలుగా ఒక అమ్మాయినైనా అబ్బాయినైనా పెళ్లి చేసుకోమంటే మేము ఇప్పుడు చేసుకోమని అంటారు. శ్వేత కూడా అలాగే అంటుంది అనుకున్నాను, కానీ తను సీరియస్గా అంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే చదువుకుంటున్న పిల్ల కదా, ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాను. తను ఎవరిని లవ్ చేయటం లేదని చెప్పింది. ప్రేమించలేదంటోంది, పెళ్లి వద్దంటోంది. నాకు అయోమయంగా ఉంది. ఒక తండ్రిగా ఇంతకు మించి నేను తనని అడగలేకపోయాను. కానీ ఓ ఫ్రెండ్గా నువ్వు తనని ఏమైనా అడగచ్చు. అడగటం మాత్రమే కాదు, నువ్వు తనని పెళ్లికి ఒప్పించాలి. పెళ్లి కొడుకు తండ్రి నేను ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. ఈ పెళ్లి జరిగితే ఇద్దరు రిలేషన్షిప్, బిజినెస్ రెండూ కంటిన్యూ అవుతాయి. సో నువ్వే తను ఒప్పించాలి. నువ్వొక్కడివే శ్వేత మనసు మార్చగలవు. ప్లీజ్, నేను నిన్నే నమ్ముకున్నాను. ప్లీజ్ కార్తీక్. సార్ మీరేంటి సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేను చూసుకుంటాను సార్, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ సార్. సీ సమ్ టైమ్. ఓకే సార్. ఓకే ఓకే వెంకట్, బాయ్. బాయ్ సార్. పెద్దగేదో వాగావు, విన్నావుగా, వదిలేరా. రే నా మాట వినరా. ఆ సినిమాలో వాడు సూపర్ గా యాక్ట్ చేశాడు కదా. నువ్వెంత సన్నగా ఉన్నావు. ఎలా ఎగుతాడా? సన్నానే సన్నగా. ఒక్కటిచ్చానంటే టెన్షన్ అవ్వకు. ఎందుకు పాడానో తెలుసా? తేజ టీవీ నుంచి స్టూడెంట్స్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నారట. జాక్సన్, నన్ను మాత్రం తప్పుగా అనుకోకు జాక్సన్. నన్ను క్లోజప్ లో తీయమని చెప్పవు. నా రాజా కదా, ఏది? నా బంగారం కదా. ఏది? ఏదివే? ఎందుకే టీవీలో అంటే పడిచేస్తారు? ఈ జన్మలో మారాటే 1.5 year గా నీ వెంట కుక్కలా తిరుగుతున్నానే. నన్ను అసలే మాత్రం పట్టించుకోకుండా ఓ టీవీ పేరు చెప్పగానే బుక్ పట్టుకొని బతులాడతావా? కిటకితలు పెట్టావు, ఇక్కడ పట్టుకున్నావు, అక్కడ పట్టుకున్నావు, నా రాజా అన్నావు. ఎందుకే ఇలా చేస్తావు? ఒక్కొక్కడు తన ఫిగర్ పేరు తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు. మీరుగా ఫోన్ చేసి నేను నెల్లూరు నుంచి నేరుగా మాట్లాడుతున్నాను, నాకు వయసు 16, ఇవి టీవీ వాడు అడిగాడా? ఎందుకు ఇలా చేస్తారు? ఆ చస్తూ ఉంటుంది బామ్మ. మా బామ్మకి ఏఆర్ రెహమాన్ పాట ఏంటి? దానికి అర్థమవుతుందటే. ఐ ఫీల్ వెరీ సాడ్. ఆ సంగతికి ఏం గాని, ఇప్పుడు అదే ముఖ్యం. ఆ కెమెరా ఎక్కడుందో చెప్పరాదు? కెమెరా స్టూడియోలో ఉంటుంది. నేను ఒకటి అడగచ్చా? మ్. కొంచెం పర్సనల్ గా ఉంటుంది, పర్వాలేదా? పర్వాలేదు, ఏదో రోజు పెళ్లి చేసుకుంటారుగా. చేసుకుంటాను. ఏం లేదు, లైఫ్ లో ఏదో ఒక రోజు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. అది ఎందుకు మన తల్లిదండ్రులకు నచ్చిన వాళ్ళు అయి ఉండకూడదు? మీ నాన్నగారు వచ్చి మీ గురించి ఎంతో దిగులు పడ్డారు. అడ్వైస్ చేస్తున్నాను అనుకోకండి. నేను కూడా ఇప్పటి వరకు నా చదువు, నా డ్రెస్ అన్ని నా ఇష్ట ప్రకారంగానే చేస్తున్నాను. కానీ నా పెళ్లి విషయం మాత్రం మా అమ్మ ఇష్ట ప్రకారంగానే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే నేను ఆవిడ్ని సంతోషపెట్టిన వాడిని అవుతాను. సో మీరు కూడా పెళ్లి చేసుకోండి. మీ నాన్నగారు చూసి పెట్టిన పెళ్లి కొడుకుని. అసలు పెళ్లి వద్దనడంలో అర్థం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకాలంగా మీతో మూవ్ అవుతున్నాను. ఎవరిని మీరు లవ్ చేయట్లేదని నాకు తెలుసండి. అందుకే అంటున్నాను, మీ నాన్న ఇష్ట ప్రకారమే ఆయన చూసిన అబ్బాయినే మీరు పెళ్లి చేసుకోండి. సారీ అండి, కొంచెం ఎక్కువగా మాట్లాడానా? కోపం లేదుగా? ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? రే వెంకట్, రే వీరు, ఏదో ఒకటి మాట్లాడచ్చుగా.
మనమేం చచ్చిపోతున్నావా? రేయ్ చచ్చిపోయినా పర్వాలేదురా, కానీ మనం ఎలా లైఫ్ లో విడిపోయి బతకగలం? ఎగ్జామ్స్ అయిపోతే విడిపోక తప్పదుగా. అది కాదురా, 10 రోజుల సెలవుల్లో కూడా మనం విడిగా ఉండలేకపోయాం కదా, అలాంటిది లైఫ్ లాంగ్. నాది నెల్లూరు, వాడిది బందరు, వాడిది విశాఖపట్నం. ఇప్పుడే కదరా మన ఓళ్ళ పేర్లని గుర్తొస్తున్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా అడిగితే యూనివర్సిటీ అన్నాను, ఇక మీద పోరా, నా వల్ల కావట్లేదు. పోనీ మనందరం విషయం తాగి చచ్చిపోదామా? ఏంటా పిచ్చి మాటలు? ఎడబాటు అనేది సహజమే, కానీ అది శాశ్వతం కాదు. కరెక్ట్ శ్వేత, నేను అదే చెప్పాలనుకున్నాను. మనం ఉండే ఊళ్ళు వేరైనా కూడా పెద్ద దూరాలేం కాదు, అందువల్ల ఎప్పుడైనా సరే మీట్ అవ్వచ్చు. నేను కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకున్నాను, కానీ ఏ ప్లాను వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు మనకున్న వయసు, స్వతంత్రం అంతా వేరు. ఇప్పుడు అలా కాదుగా. ఇప్పుడు మనందరం తరచుగా కలుసుకోవచ్చు. చక్కగా ఉందిరా నీ ప్లాను. రేయ్ ఎగ్జామ్ పూర్తవగానే శ్వేతకి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తను వెళ్ళిపోతుంది. నీ ప్లాన్ ప్రకారం తను ఇష్టపడి మనల్ని మీట్ అవ్వాలనుకున్నా కూడా తన హస్బెండ్ అందుకు అలౌ చేయకపోవచ్చు. శ్వేత సంగతి వదిలి వీడిని చూడు. పరీక్షలు పూర్తి కాగానే రైస్ మిల్ ఒకటేరా వీడి బతుకు. అనుకున్న వెంటనే అనుకున్న టైంకి వీడు మన దగ్గరికి రాగలరా? సో ఈ రోజేరా మనందరం ఒకటిగా కలిసి ఉండే ఆఖరి రోజు. నేను తట్టుకోలేకపోతున్నాను రా, తట్టుకోలేకపోతున్నాను. అరే ఏడోకురా, అరే చూడు ఏడోకురా. ఏంట్రా ఇది చిన్నపిల్లలా గడిస్తున్నావు? ఇప్పుడు ఇలా ఏడవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికిపోతుందా? ఇలా చూడు, మీ అందరూ ఉన్నాంగా. రారా, రమ్మంటుంటే రారా. నా మాట విను, అలా కూర్చో. రే వాడికి మంచిగా లేవు. వెంకీ రిలాక్స్ రా, ఇదిగో మంచినీళ్ళు తాగు, తాగరా. ఓకే, దయించి అందరూ నేను చెప్పేది వినండి. ఇన్ని రోజులు ఇదే లైఫ్ అనుకుని మనం సంతోషంగా ఉన్నాం, కానీ ఇప్పుడే విడిపోవడంలో ఉన్న బాధ, దుఃఖం తెలుస్తుంది. ఇక మీద మనం తరచు కలుసుకోలేకపోయినా సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండా మనం కలుసుకుని తీరాలరా. అప్పుడు ఎవరు ఎక్కడ ఏ మూలలో ఉన్నా సరే, ఎన్ని కష్టాలు బరువు బాధ్యతలతో ఉన్నా సరే, ఆ ఒక్కరోజు ఎలాగో అలా మనందరం కలవాలరా. ఈ ఐడియా బాగుందిరా. ఆ డేట్ ఏంటి? ఏప్రిల్ 30న. ఎందుకంటే ఏప్రిల్ మంత్ అంటేనే అందరికీ ఫేర్వెల్, సమ్మరే గుర్తొస్తాయి, కానీ మనకు మాత్రం అందరం కలుసుకోబోతున్నాం అన్నదే గుర్తుకు రావాలి. సో మనం ఫిక్స్ చేసుకున్న ఏప్రిల్ మంత్లో అందరం తప్పకుండా కలుస్తామని ప్రామిస్ చేయండి. మనం అనుకున్న రోజున ఏ ఒక్కరు రాకపోయినా వాళ్ళకి లేరని అనుకున్నాం. అవును, నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఆ రోజు నా మ్యారేజ్ గురించి మాట్లాడారు. హాయ్, ఆటోగ్రాఫ్. ఆ విషయం గురించి నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఓ, ఆ విషయం గురించి ఇంకా మాట్లాడలేదా? నేను కూడా ఫేర్వెల్ డే హడావిడిలో పడి ఆ విషయం గురించి అడగడం మర్చిపోయాను. ఓకే, నాన్నగారితో సరేం చెప్పేశారుగా? వెరీ గుడ్. ఒక విషయం గమనించారా? అందరు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఆటోగ్రాఫ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నాకు మాత్రం మనం ఇదే విధంగా లైఫ్లో ఒకటిగా ఉంటామనుకొని ఒక్క ఆటోగ్రాఫ్ కూడా తీసుకోలేదు. నేను కూడా. మనకెందుకంటే ఆటోగ్రాఫ్ బుక్, అంతకంటే సూపర్ అయిన విషయం ఒకటి ఉంది. మనకిష్టమైన ఈ చెట్టు కేవలం పేపర్ మీద తీసుకున్న ఆటోగ్రాఫ్ అయితే చిరిగిపోయే ఛాన్స్ ఉంది, కానీ ఈ చెట్టు మాత్రం ఎప్పుడూ మన యూనివర్సిటీ లైఫ్కి సాక్ష్యంగాను, స్నేహానికి గుర్తుగాను ఉంటుంది. సో మన ఆటోగ్రాఫ్ని ఈ చెట్టు మీద ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వచ్చి చెట్టును చూస్తే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ మాను ఇలాగే ఉంటుంది. ఓకే, మన ఇద్దరు ఇప్పుడు మన ఆటోగ్రాఫ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందామా?
బాగా రాశాను. మిమ్మల్ని చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నట్లాగా ఉంది. ఏంటి విషయం? నిన్న పెళ్లి చూపులు జరిగాయి, అందరికీ నేను నచ్చాను. హే కంగ్రాట్స్. మిమ్మల్ని చూసి కాదనే ధైర్యం ఎవరికి ఇంత శుభవార్త కాస్త నవ్వుతో చెప్పొచ్చు కదండి. పెళ్ళెప్పుడు? రేపు ఫిక్స్ చేస్తారు. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. సరదాగా ఉద్యోగానికి ఒక కంపెనీకి అప్లై చేశానండి. వెంటనే ఇంటర్వ్యూకి బెంగళూరు రమ్మన్నారు. ఎగ్జామ్స్ అవుతూనే ఇమీడియట్గా ఇంటర్వ్యూకి అటుండవాలి. ఒక విషయం గమనించారా? మన ఇద్దరికి ఏ మంచి విషయం జరిగినా అది ఒకేసారి ఒకే విధంగా జరుగుతుంది. వచ్చి చాలాసేపు అయిందా? జస్ట్ 5 minutes. మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 30న. అరే ఆశ్చర్యంగా ఉందండి. ఏమండి మన ఫేర్వెల్ రోజున అదే ఏప్రిల్ ఎండ్న మనందరం మీట్ అవుదాం ప్లాన్ చేసాం. కరెక్ట్ గా అదే రోజునగా మీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో మనందరం అదే రోజున మీట్ అవుదాం. సైకిల్ ఒరే సైకిల్, నిన్న ఎక్కడ వెతకనరా? అందరం ఊరికి వెళ్తున్నాం, నీతో చెప్పేద్దామని అనుకుంటే యాజ్ యూజువల్ ఫుల్ కొట్టి ఆఫ్ అయిపోయావా? ఒరే సైకిల్ ఏమైందిరా? ఏం లేదురా, ఇన్నాళ్ళు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనసులో ఎటువంటి దిగులు లేకుండా సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండేది. కానీ ఈ రోజు అవన్నీ చేజారిపోతున్నట్లుగా అనిపిస్తుందిరా. బాలు, నేను చాలా పేద కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. మీలా డబ్బున్న వాళ్ళని రారా పోరా అని పలకరించి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం నేను నువ్వు స్టూడెంట్స్ అన్న ఒక కేటగిరీ వల్లే. ఈ క్లాస్ రూమ్ లో నేను పాఠాలు చదువుకున్న దానికంటే జీవితం గురించి తెలుసుకున్నదే ఎక్కువరా. లైఫ్ లో ఇటువంటి చోటు నాకు మళ్ళీ దొరుకుతుందంటావా? ఛాన్సే లేదురా. నేను కూర్చొని చదువుకున్న ఈ చైర్లో ఒంటరిగా 1 అరగంట సేపు కూర్చోవాలనిపిస్తుందిరా. ప్లీజ్ రా. నాకు నీ టాలెంట్ మీద నమ్మకం ఉందిరా. ఈ ఉద్యోగం నీకు తప్పకుండా దొరుకుతుంది. బెంగళూరులో ఉండటానికి, లోకల్ గా తిరగడానికి నీకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అంతా వివరంగా చెప్పాను. హీ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ. ఓకే ఓకే రే 1 minute, బ్యాగ్ పట్టుకో, నేను టికెట్ తీసుకొస్తాను. బ్యాగ్ ఎవరా సీట్లో పెట్టేస్తాను. ఇదిగోరా. వాటర్ బాటిల్ తీసుకొద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? రేయ్, సరే, ఒకసారి కూర్చో. 1 minute రా, వెళ్ళి తీసుకొస్తాను. సరే థ్యాంక్స్. ఏ రావి. తర్వాత ఎప్పుడు మీట్ అవుతాం? మన ప్లాన్ ప్రకారం ఏప్రిల్ ఎండ్న. థ్యాంక్స్ రా. ఇదిగో కత్తి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఏయ్ బస్సు బయలుదేరే టైం ఏందిరా? త్వరగా రై తప్పు. ఇదిగో టికెట్. ఇది ఖర్చు ఎందుకు రా ఇది? టైం అవుతుంది, త్వరగా రారా. త్వరగా ఎక్కరా? థ్యాంక్స్ రా. ఓకేరా, వెళ్ళగానే ఫోన్ చేయి. రారా. టేక్ కేర్. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్. టేక్ కేర్. సీ యూ. రారా. ఆల్ ది బెస్ట్ రా. ఎక్కు. ఆల్ ది బెస్ట్. కార్తీక్ వస్తే ఇది ఇచ్చేయండి. నేను వచ్చేళ్ళానని చెప్పండి. వాడు వచ్చే టైం అయిందమ్మా, వచ్చేస్తాడు. నువ్వు కూర్చో, ఈలోగా నేను కాఫీ పెట్టి. టైం లేదు, నేను మళ్ళీ వస్తాను. ఉండమ్మా, ఓ 2 నిమిషాలు. వద్దు, నాకు కొంచెం పనుంది. నీకు విషయం తెలిసినమ్మా, వాడికి హైదరాబాద్ లో ఉద్యోగం దొరికాక నేనెంత వద్దంటున్నా కూడా వినకుండా నన్ను ఏరోప్లేన్ లో తీసుకెళ్లాడమ్మా. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే. అమ్మా. లేనాయనా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నానురా. ఇప్పుడే ఆ అమ్మాయి వచ్చేళ్ళింది. అదేరా, ఆ రోజు మన ఇంట్లో వడ్డను కూడా చేసిందే. ఎంతగానో చెప్పాను నువ్వు వచ్చేస్తావని. టైం లేదు, వస్తే ఇది ఇచ్చేయమని చెప్పి వెళ్ళిపోయింది. ఏంటిది? ఆ అమ్మాయికి పెళ్ళమ్మా. చక్కని పిల్ల.
నేను కూడా అటువంటి పిల్ల మన ఇంటి కోడలుగా వస్తే బాగుండని అనుకున్నాను. ఇదేం బాగాలేదురా వెంకీ. కార్తీక్కి శ్వేతకి మధ్య ఇంత జరిగింది, మాకెవరికి చెప్పకుండా దాచిపెట్టావు కదరా. ఎవరితోనూ చెప్పకూడదని ఒట్టించుకున్నాడు రా. ఏడ్చావు పెద్ద హరిశ్చంద్రుడివి. ఛ, ఇంతమంది ఫ్రెండ్స్ ఉంది, ఏమీ చేయలేకపోయి కదరా. రేయ్, వాడు రిసెప్షన్కి వస్తాడుగా? ఇప్పుడు ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. రేపు పెళ్లికి తప్పకుండా వస్తాడు. ఎందుకంటే రేపు April 30th మన ఫేర్వెల్ డే రోజు ప్రామిస్ చేసుకున్నాగా, కనుక తప్పకుండా వస్తాడు. అరే వెంకట్, అరే వీరు, మన కార్తీక్ వచ్చేసాడు రా. హాయ్ రా, ఎలా ఉన్నారా? ఎలా ఉన్నారు వెంకట్? బాగున్నాను రా. ఏ వీరు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏయ్, ఏంట్రా ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండేవాళ్ళు, ఏదో కొంపలంటుకున్నాడు. ఫేస్లు ఏంటి? అందరి మొహాల్లో సంథింగ్ మిస్సింగ్. ఏంట్రా వీరు, నువ్వు కూడా సైలెంట్గా ఉన్నావు? అరియర్స్ ఉన్నా కూడా వాటి సంగతి వదిలేసాయి. నేను మా ఎండితో మాట్లాడి నీకు ఒక జాబ్ ఏర్పాటు చేస్తాను. నీ మానని గబాన్ని లోపలికి వచ్చేసావు. కార్తీక్ వచ్చాడు తెలుసా? తెలుసు. సరే, మొహం కడుకొని త్వరగా బయటికి రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏ శ్వేత, ఏంటి ఇది? నా వల్ల కావట్లేదే. ఆ రోజు నువ్వెంత చెప్పినా నీ కార్తీక్ ఏం చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు తట్టుకోలేదే. కార్తీక్ని చూస్తే నా మొహమే చెప్పేస్తుంది. అది లేనిపోని సమస్యలు తెస్తుంది. నువ్వే వెళ్ళి మేనేజ్. హలో. హాయ్ కార్తీక్. హలో అంకుల్. హలో. మెనీ థ్యాంక్స్. శ్వేత మనసు మారి ఈ పెళ్లి ఇంత సక్రమంగా జరుగుతుందంటే అందుకు కారణం నువ్వే. ఏంటండి ఫార్మల్ గా మాట్లాడతారు? ఇది మన ఇంట్లో జరిగే పెళ్లి. మీరు వెళ్ళి గెస్టులు రిసీవ్ చేసుకోండి. అవును, ఇవాళ ఇక్కడే ఉంటున్నావుగా? లేదు సార్, ఒక అఫీషియల్ మీటింగ్ ఉంది, ఇమీడియట్ గా వెళ్ళాలి. రేపు పొద్దున ముహూర్తం టైంకి వచ్చేస్తాను. పెళ్లిలో చూడండి, అదర కొడదాం. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. వెంకట్, మీ వాళ్ళ నువ్వే చూసుకోవాలి. ఈ పూట మాత్రం ఉండవా? ఉండండి రా. మీకు ఎందుకు రా? ప్లీజ్ రా, ఉండరా ప్లీజ్ రా. అసలు ఏంటి ఎక్కడ ఏడుస్తావు? సరేరా, పెళ్లి కొడుకు హాయ్ చెప్పేసి వద్దాం. ఏడు రారా, ఇంట్రొడ్యూస్ చేయరా. రా. హాయ్. హాయ్, దిస్ ఇస్ కార్తిక్. కంగ్రాట్స్. మాదంతా ఒకే బ్యాచ్. ఓకే, గుడ్ లక్. రే శ్వేతరా, తను నిన్నే చూస్తుంది. ఆఖరిగా వెళ్ళి ఒకసారి మాట్లాడరా. రేయ్, ఇవ్వాలేరా మన శ్వేత, రేపు అత్తారింటికి వెళ్ళిపోతుంది. కాస్త నోరు మూసుకుంటావా? నేను ఊరుకోలేనురా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇదేరా ప్రాక్టికల్ లైఫ్. ఎమోషనల్ అవ్వకూడదు. ఉద్యోగం దొరికింది, తర్వాత ఏముంది? అమ్మ ఏదో సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు. April ఎండ్లో మీ అందరితో ఓ మీటింగ్. లైఫ్ అలా వెళ్ళిపోతుందిరా. సరే వదిలే, మనం జాలీగా ఉందాంరా. రే నువ్వేంట్రా ఫేస్ అలా పెట్టావు? రే వీరు, ఏదో జోక్ చెప్పరా. సంస్ మందు డబ్బులున్నాయా? ఇదిగో తీసుకో. వందన, ఇవాళ కూడా చేదుగా ఉంటుందా అని టార్చర్ చేయకు. తీసుకోరా. హైదరాబాద్కి ఎప్పుడైనా రండి. కంపెనీ నాకు క్వార్టర్స్, కారు అన్నీ ఇచ్చింది. అందరూ జాలీగా తిరగచ్చు. ఓకే, ఏదైనా మాట్లాడండి రా. సరే వదిలే, తర్వాత ఏంటి ప్రోగ్రామ్? శ్వేతం తీసుకుని గుడికి వెళ్ళి రావాలట. చాలా దూరమా? లేదు, మన యూనివర్సిటీ పక్కనే ఉంది. కంపెనీ మీటింగ్ రేపు ఇక్కడ ఉంది, సో నేను పెళ్ళికి రాను. శ్వేతకి బెస్ట్ విషెస్ చెప్పండి. ఓకే, ఇదంతా వదిలేరా. రండిరా, రండి రండి రారా. రే, మన యూనివర్సిటీ పక్కనే నా రూమ్ ఉంది. ఇక్కడ ముహూర్తం అవగానే నా రూమ్ వచ్చి రిలాక్స్ అయిపోండి. ఓకే ఓకే, బాయ్. మెల్లగా రామ్మా. మా నాన్న దగ్గర కొట్టేశాం.
నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. నాకు నీళ్లు బాగా నచ్చింది. అక్కడ లైఫ్ తెలుస్తుంది. మీకు ఇష్టం ఎస్పీబీ. నో బ్యాలెన్స్. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వచ్చి ఈ చెట్టును చూస్తే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ మాను ఇలాగే ఉంటుంది. పొద్దున్న నుంచి శ్వేత డల్గా ఉంది. పెళ్లి కదా, అందువల్ల ఆ టెన్షన్లో ఉండుంటుంది అనుకున్నాను. సడన్గా బండి ఆపమని పరిగెత్తుకొచ్చేసింది. నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడే మీ ప్రేమ గురించి తెలిసింది. మీ ఫ్రెండ్స్ నాకంతా చెప్పారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండి దాన్ని ఫ్రెండ్షిప్ పేరుతో దాచేశారు. మీ ఇద్దరి మనసులు ఎంత క్షోభపడి ఉంటాయో నాకు తెలుసు. ఫ్రెండ్షిప్ని ఎవరికీ తెలియపరచాల్సిన అవసరం లేదు, కానీ నిజమైన ప్రేమను తప్పకుండా తెలియపరచాలి. మామూలుగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒకదాని అంతంలోనే ఇంకోదాని ఆరంభం ఉంటుంది అని. నాకు సంబంధించినంత వరకు మీ ప్రేమకి స్నేహానికి సాక్ష్యంగా నిలిచిన ఈ చెట్టు అంతంలోనే మీ ఇద్దరి వైవాహిక జీవితాలు ఆరంభం అవుతున్నాయి. మీరిద్దరూ పెంచుకున్న ఈ అనుబంధాన్ని ఫ్రెండ్షిప్ అనే అనుకుంటారు, లేక హస్బెండ్ అండ్ వైఫ్ అనే అనుకుంటారు, లేక లవర్స్ అనే అనుకుంటారు. అది మీ ఇష్టం.
కానీ మీ ఇద్దరూ భార్యాభర్తలుగా కలకాలం కలిసి జీవించాలన్నదే నా కోరిక. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.